శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో ఒక సోదరి ప్రశ్నను పంపడం జరిగింది. ఆ ప్రశ్న, మనిషి చనిపోయినప్పుడు మనిషి శరీరము అంటే శవములో జీవము ఉండదు కదా, మరి అవి ఆత్మల రూపములో భూమి మీద తిరుగుతాయి అంటారు, అది ఎంతవరకు నిజము? నేను వేసిన ఈ ప్రశ్న మన ఆధ్యాత్మిక చదువుకి సంబంధము లేదు అంటే ఈ ప్రశ్నను వేసినందుకు నన్ను క్షమించండి. ఒకవేళ వివరించగలిగితే ఈ విషయం గురించి వివరించండి. ఇదండి. ఇప్పుడు ఇక్కడ ఆత్మల రూపంలో ఏదో తిరుగుతాయి, ఆత్మలు ఉన్నాయి, ఆత్మల రూపంలో తిరుగుతాయి ఆడిన దెయ్యాలు భూతాలు రకరకాలుగా చెబుతూ ఉంటారు అని మనం చెప్పుకుంటున్న వ్యవస్థ ఏదుందో, అంటే ఆత్మల రూపంలో అన్నప్పుడు దెయ్యాలు భూతాలు, ఆత్మ అన్నప్పుడు మనం ఆధ్యాత్మిక చదువు ఆత్మజ్ఞాన చదువు అన్నప్పుడు ఆత్మ అనేటువంటి పదము, ఆత్మశక్తి అనేటువంటి పదము కేవలము అనంత విశ్వపు శక్తిని సూచించటానికి వాడబడుతున్న అద్భుతమైన పదం. అటువంటి ఆత్మ అనే పదాన్ని కిందకి తీసుకొచ్చి దిగజార్చినటువంటి విధానం ఇది. ఆత్మలోనే అటు మీద సినిమాలు చేస్తూ ఉంటారు. అంటే ఒక విషయాన్ని ఎంత గౌరవప్రదంగా, ఎంత పవిత్రంగా, ఎంత చక్కగా అర్థం చేసుకోవచ్చో అలా అర్థం చేసుకోవడానికి అనువుగా మహాత్ములు దాన్ని ఎంత పవిత్రంగా జాగ్రత్తగా తయారు చేసి జ్ఞాన సంపదగా మలిచి పేర్లు పెట్టుకుంటూ భాష తయారు చేసుకుంటూ వచ్చారో దాన్ని సర్వనాశనం చేసేవాళ్ళు కూడా అక్కడే ఉంటారు మనుషులు. ఎందుకంటే వాళ్ళు అంత ఉన్నతత్వానికి ఎదగలేరు. మనుషుల స్వరూప స్వభావాలు ఎలా ఉంటాయంటే, ఇప్పుడు మనం ఉన్నతత్వం వైపు ఎదగలేకపోతున్నాం అనుకోండి, మనం ఉన్నతత్వానికి ఎదగక్కర్లా, ఉన్నతత్వానికి ఎదుగుతున్న వాళ్ళ కాళ్ళు పట్టుకొని లాక్ కింద పడేస్తే సరిపోద్ది. వాళ్ళు ఉన్నతులు కాదు అని చెబితే సరిపోద్ది. అందుకని అసలు యాక్చువల్గా ఆత్మ అనే పదము ఆత్మజ్ఞాన చదువు ఆధ్యాత్మిక గ్రంథాలలో పూర్వీకులైనటువంటి మహాత్ములు అందిస్తూ వచ్చినటువంటి ఆ పదము యొక్క అర్థము. ఈ పదాన్ని మహాత్ములు తయారు చేసి వాళ్ళు పెట్టిన పేరు. ఆధ్యాత్మికము అనే పదము కూడా దాని నుంచి వచ్చింది. ఆత్మ గురించిన అధ్యయనము ఆధ్యాత్మికము. అప్పుడు ఆత్మ అంటే ఏంటి అంటే మొత్తం మనకు కనపడుతున్నటువంటి విశ్వం ఏదున్నదో ఆ విశ్వమునకు ఆధారమైనటువంటి శక్తి. విశ్వములో మీకు ఎన్నైనా కనపడవచ్చు, ప్రకృతిలో మీకు ఎన్నైనా విభిన్నముగా అనేకముగా అనిపించవచ్చు, కానీ అది ఏక అనంత అఖండ అనిర్వచనీయ అవాంగ్మానస గోచర సచ్చిదానంద పరమానంద అనంత ఆత్మశక్తి. ఇది మహాత్ములు చెప్పిన దానికి పెట్టిన పేరు, అది ఆత్మ అంటే. దాన్ని పట్టుకొచ్చేసి సేమ్ అదే పదాన్ని మాకు కూడా ఆత్మ తెలుసు అన్నట్టు చాలా మంది దాన్ని జీవాత్మను చేశారు, పరమాత్మను చేశారు, ఆత్మ అన్నారు, రకరకాలు చేస్తూ ఉంటారు వాళ్ళ ఇష్టం. మళ్ళీ అదే ఆత్మని అంటే వీళ్ళు కొంచెం మధ్యతరగతోళ్ళు. జీవాత్మ పరమాత్మ అంటే జీవుల్లో ఉన్న ఆత్మ, మళ్ళీ అంతకంటే ఉన్నతమైన పరమాత్మ, మళ్ళీ ఆత్మ. దీన్ని రకరకాలుగా అంటే ఏం లేదు, నాకు కూడా తెలుసు, నేను కూడా ఏదో చేశాను, వాళ్ళు చెప్పినట్టే కాదు, నేను కూడా కొత్త మార్గం కనుక్కున్నాను, నేను కూడా కొత్తగా చెప్పాను అనడానికి ఇక ఆత్మని అన్ని రకాలుగా అడిదిప్పి ఇడిదిప్పి ఏదో ఒకటి చేరుస్తారు లేని ముందు పదాలు వెనక పదాలు. సరే, ఇది ఎప్పుడు మానవ సమాజంలో ఉంటుంది. కానీ యాక్చువల్గా దీనికి ఇవ్వబడిన అర్థం ఏంటి? ఆత్మ అంటే సృష్టికి ఆధారమైన శక్తి అంతే. మొత్తం అది సమస్తము ఏకము, ఆకాశ స్వరూపము, ఒక మాటలో చెప్పాలండి. దానిని గూర్చిన అధ్యయనము కనుక ఆధ్యాత్మికము అని పిలువబడింది. అయితే అదే ఆత్మ అంటే అదే సృష్టిలో కదా మనం కూడా ఉన్నాం. కాబట్టి మనం సృష్టికి భిన్నం కాదు కదా. కాబట్టి మనకు కూడా ఆధారం ఆత్మశక్తే. అప్పుడు ఎలా ఆధారమై ఉన్నది అన్నప్పుడు దానిని ప్రాణశక్తి అని చెప్పారు. ఆ ప్రాణశక్తిని చాలా మంది జీవాత్మ అంటారు. అంటే జీవుడిలో ఉన్న ఆత్మని. జీవాత్మ కాదు, జీవుడిలో ఒక ఆత్మ, జీవికి ఒక ఆత్మ ఉండదు. ఆత్మ అంటే ఏకత్వము అంతే. అది అర్థం అవడానికి చేసిన ఏర్పాటు అయి ఉండొచ్చు.
అలాగే దాన్ని పరమాత్మ అన్నారు. పరమాత్మ అన్నప్పుడు పరమ అంటే అంతకంటే ఇంకా అత్యున్నతమైనటువంటి పదం లేదు. పరమ పదము అన్నప్పుడు అంతకంటే అత్యున్నత లేదు ఇంకా ఈ సృష్టిలో. అంత గొప్పదే అని చెప్పడానికి మళ్ళీ ఈ ఆత్మ ముందే పరమ చేర్చారు, పరమాత్మ అని. మళ్ళీ దీన్ని కొంతమంది అనేక రకాలుగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. కానీ బేసిక్గా ఆత్మ అంటే ఒక్కటి ఏకత్వము. ఆ ఏకత్వం ఏంటి? సృష్టికి ఆధారమైన శక్తి ఒకటే. అది సృష్టిగా అనేకముగా కనపడుతున్నది, అనిపిస్తున్నది, అంతే. అంతకు మించి ఏ గందరగోళం ఇక్కడ లేదు. మరి దాన్నే కొంతమంది మళ్ళీ తీసుకొచ్చేసి ఏమాత్రం జ్ఞానం లేనటువంటి భయస్థులు, పెరికివాళ్ళు, నీచులు, మోసగాళ్ళు, మోసగత్తెలు, ప్రజలను భయభ్రాంతులకి గురి చేసేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వాళ్ళు, అంటే ఇప్పుడు రౌడీలు ఉంటారు, గోండాలు ఉంటారు, దొంగలు ఉంటారు, మోసగత్తులు, మోసగాళ్ళు ఉంటారు, అనేక పేర్లతో ప్రజల్ని బయట మోసం చేస్తుంటారు. చూడండి, ధనపరమైన విషయాలు లేదా శారీరక కోరికల సంబంధ విషయాలు, అనేక విషయాల్లో వీళ్ళు ఎలా ఉంటారో అలాగే ఇటువంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ భక్తిపరమైన, దైవపరమైన, మతపరమైన, జ్ఞానపరమైన విషయాలలో కూడా వచ్చేస్తారు. ఈ దొంగలు అన్ని చోట్ల ఉంటారు. మనసు ఆగదుగా వాళ్ళు సృష్టించినవి ఈ ఆత్మలో దెయ్యాలు, భూతాలు. చచ్చిపోయిన మనిషి ఇక్కడ తిరుగుతూ ఉంటాడు, కోరికలు తీరకుండా చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడే తిరుగుతూ ఉంటారు. ఇలా చిత్ర విచిత్రంగా దాన్ని సృష్టించుకుంటూ వెళ్ళిపోయారు. దానికి మళ్ళీ భూత మాంత్రికులు, మళ్ళీ దాన్ని దెయ్యాలు వదిలించేవాళ్ళు. ఎందుకని? ఒక ఇండస్ట్రీని తయారు చేసుకుంటారు. అది ప్రాబ్లం వచ్చింది అక్కడ. ఎందుకంటే దాని మీద బతుకుతారు. అది క్రూర స్వభావం. ఇప్పుడు ప్రపంచంలో మంచి వాళ్ళందరూ తాము బతుకుతూ వృత్తి వ్యాపార ఉద్యోగాలు చేసుకుని కుటుంబాలను పోషించుకుంటూ ఎవరు బతుకాళ్ళు బతుకుతున్నారు. 90% ప్రజలు అలాగే ఉంటారు. ఒక 10% దరిద్రులు ఉంటారు. రౌడీలు, గోండాలు, హత్యలు, ఎత్తుకుపోటాలు, దోపిడీలు, దొంగతనాలు, మానభంగాలు. మరి వీళ్ళు ఆ మనుషులేగా. ఇటువంటి బ్యాచ్ మళ్ళీ వచ్చి ఆధ్యాత్మికతలో, భక్తిలో, జ్ఞానంలో దూరిపోతారు. వాళ్ళు సృష్టించింది ఇది. అటువంటివి ఏమీ అసలు ఉండటానికి అవకాశమే లేదు, ఛాన్సు లేదు. మరి ఉన్నవి అనేది మనోభ్రాంతులు ఎన్నైనా కల్పించుకోవచ్చు. ప్రపంచంలో అనేక రకాలైనటువంటి విధానాలు ఉన్నాయి. ఎవరు దేని కాదన్నారు? నీ మానసిక భ్రాంతులు, చిత్తభ్రాంతులు ఎన్నైనా కల్పించుకోవచ్చు. ఎందుకంటే ప్రతి మనిషికి భయం ఉంటుంది, ప్రతి మనిషి బలహీనతను కలిగి ఉంటారు, ప్రతి మనిషికి అవసరాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, అత్యాశలు ఉంటాయి, దురాశలు ఉంటాయి. వీటన్నింటినీ ఆధారంగా ఎన్ని కథలైనా అల్లుతూ ఉంటారు. మానవ బలహీనత మీద అల్లబడిన కథలు ఇవన్నీ. అయితే బలహీనుడు వాటిని నమ్ముతాడు ఖచ్చితంగా, బలవంతుడు నమ్మడు. బలవంతుడు అంటే ఎవరెక్కడ? శారీరక బలము, మనోబలము, ధన బలము, కీర్తి ప్రతిష్టల బలము, ప్రాపంచిక బలాలు కాదు. జ్ఞాన బలం ఉన్నవాడు నమ్మడు. జ్ఞాన బలం అంటే ఏంటి? సత్యము తెలిసిన వాడు ఇటువంటి అల్పత్వాలను నమ్మడు. మహిమలు, మాయలు, అద్భుతాలు ఎలా ఉండవో, దయ్యాలు, భూతాలు, కల్పనలు ఇవి కూడా ఉండవు. ఉరికిన పేర్లు, చేతబోళ్ళని, క్షుద్ర పూజలని ఏమీ ఉండవు. ప్రజలను భయపెట్టడానికి దొంగలు ఎలా దొంగతనాలు చేసి ప్రజలు ఏమరపాటుగా ఉంటే ఎత్తుకుపోతున్నారు, కుదిరితే కొట్టి చంపి ఎత్తుకుపోతున్నారు. అటువంటి దుర్మార్గపు స్వభావం ఉన్న వాళ్ళు వీటిల్లో దూరితే ఏం చేస్తారు? అలా భయభ్రాంతులకు గురి చేసి ప్రజల్ని, వాళ్ళని తమ గ్రిప్పులోకి తెచ్చుకొని వాళ్ళ నుంచి కావలసిన లాభాలు పొందుతూ ఉంటారు. అంతే. అందరికీ లాభం ఏంటి? ధనము. అందుకే చూడండి, భయంకరమైనటువంటి ఆకృతులు ధరించి ఇప్పుడు సోషల్ మీడియాలో వస్తారు. ఓ భయంకరమైన దేవతారూపాలను పెట్టుకొని ఇది కూడా దేవుళ్ళ విధానం ఏం చెబుతూ ఉంటారు. ఆ పేరే క్షుద్ర పూజలను. క్షుద్రం అంటే ఏంటి? నీచమైన అని. నీచమైన ఎందుకు అసలు ఉంటాయి? ఎందుకు ఉండవు కదా ఇక్కడ. నీచమైన ఎందుకు ఉంటాయి? నీచత్వం నీ బుద్ధిలో ఉంది. వాళ్ళు నీచులు. క్షుద్రం అంటేనే అది లేదు, వాడు అలా ఉంటున్నాడు. అందుకే కదా ఆధ్యాత్మికతలో చెడు చేయకుండా మంచిగానే ఉండండి, మనం జంతువులం కాదు మనుషులు అని చెప్పుకునేది ఎందుకు? క్షుద్రత్వము వైపు వెళ్ళకండి అని. కానీ మరి వెళ్ళిపోతారే, అది కదా ప్రాబ్లం. స్వార్థంతో మనుషులందరూ జంతువుల్లో ప్రవర్తించుకుంటూ వెళ్ళిపోతారే. అందుకని ఇక్కడ జ్ఞానం తెలుసుకోవాలి. ఆ జ్ఞానానికి మనం ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు అని చెప్పుకుంటున్నాం. ఆ జ్ఞానం ఏంటి? మామూలుగా చెప్పుకున్నాం, ఉన్నదంతా అనంత ఆత్మశక్తి.
ఒకటే సృష్టి మొత్తానికి. సరే, అది జీవిగా మనం తీసుకున్నప్పుడు ఏంటంటే శరీరం ఉంది, మనసు ఉంది, ప్రాణశక్తి ఉంది. మనలో ఉన్న ప్రాణశక్తి అనంత ఆత్మశక్తి. ఇప్పుడు చనిపోయింది ఏంటి? చనిపోయింది శరీరము మాత్రమే. ఆ విషయం గమనించాలి మీరు. చనిపోయింది ఏంటంటే శరీరము బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలను అనుభవించి శిథిలమైపోయింది. శిథిలమవటం అంటే ఏంటి అంటే కొంచెం ఆ ప్రక్రియను తెలుసుకోండి. అసలు శరీరం ఎలా ఏర్పడింది, ఆ ప్రక్రియను తెలుసుకుంటే ఏం జరిగిందో కూడా తెలిసిపోద్ది. ఇది జ్ఞానం. జ్ఞాన బలం కావాలి మనకి, మూర్ఖత్వం కాదు. జ్ఞాన బలం లేని చోట మూర్ఖత్వం, మూఢత్వం, నమ్మకం, నమ్మండి అని ఇంకా రకరకాల దుశ్చర్యలు, దుశ్చేష్టలు అన్నీ వచ్చేస్తాయి. ఇదంతా మానసిక బలహీనతలోంచి జ్ఞాన బలం లేకపోవటం వల్ల వస్తుంది. జ్ఞాన బలం పెరిగితే మనోబలం పెరుగుతుంది. ఎందుకని? మనసుకే జ్ఞానం, మనం తెలుసుకునేవన్నీ మనసుగా మారిపోతుంటాయి. ఇది మనోబలహీనత అంతే. అటువంటివి చేసేవాళ్ళు, అటువంటి ప్రభావాలకు లోనై నమ్మేవాళ్ళు, అటువంటి ఉన్నవని నమ్మేవాళ్ళు, వీళ్ళందరూ మానసిక బలహీనులు. ఒకవేళ లేవని తెలిసినా మనుషులను నమ్మించి రకరకాల వేషాలు వేసి భయంకరమైనటువంటి ఉగ్రరూప దేవతలను పెట్టుకొని వీళ్ళు కూడా ఉగ్రరూపాలు ధరించి ఆ వేష భాషలతో, ఇప్పుడు సోషల్ మీడియాలో దొరుకుతారు అలాంటి వాళ్ళు, మీరు బోల్డ్ మంది ఉన్నారు. వీళ్ళందరూ కూడా నీచులు. అంటే బయట దొంగలు ఎలాంటి వాళ్ళు, దోపిడీ దొంగలు ఎలాంటి వాళ్ళు, మానభంగాలు చేసేవాళ్ళు ఎలాంటి వాళ్ళు, హత్యలు చేసేవాళ్ళు ఎలాంటి వాళ్ళు, అటువంటి నీచులు. ఇంకా అంతకంటే ఎక్కువ నీచులు అని చెప్పొచ్చు. ఎందుకంటే దైవత్వాన్ని నాశనం చేస్తున్నారు వీళ్ళు, దేవుణ్ణే వాడుకుంటున్నారు వీళ్ళు. ఆ దైవత్వపు మనిషిలో ఉన్నటువంటి పవిత్రతను చంపేస్తున్నారు. అందుకని నీచాతి నీచ వర్గం ఇదంతా కూడా. వాళ్ళు ఇవన్నీ కల్పిస్తారు ఉన్నాయని. ఎందుకంటే వాళ్ళకి ఎలా బతకటం ఇష్టం. మనం ఏం చేయలేము. అది మీరు నమ్మకుండా ఉండాలి, జ్ఞాన బలాన్ని పెంచుకోవాలి, మానసిక బలహీనతను పోగొట్టుకోవాలి. మానసిక బలహీనత చాలా ప్రమాదకరమైంది. అది ఎలా బలపడుతుంది మనసు అంటే జ్ఞానము చేత. జ్ఞాన బలం పెరగాలి. అసలు చనిపోయింది శరీరం కదా, అసలు అది ఎలా పుట్టింది, ఎలా చనిపోయింది, ప్రాసెస్ తెలుసుకుందాం. స్త్రీ పురుషుల కలయిక చేత, తల్లిదండ్రుల కలయిక చేత స్త్రీ కణము పురుష కణము రెండు తల్లి గర్భంలో కలిసి ఏకకణమై అక్కడి నుంచి జీవుడు బయలుదేరాడు. ఇది అసలు అర్ధనారీశ్వర తత్వం అక్కడ లోపలే మొదలైంది. స్త్రీ పురుషుల కలయిక చేత శివత్వం అది ఒక రూపం ధరిస్తుంది. ఇప్పుడు ఆ ఏకకణం ఏమైంది? మాతృగర్భంలో మాతృశక్తి చేత తన నుంచే తాను ఇంకొక కణాన్ని ఉత్పత్తి చేసుకుంది. అంటే 2 కణాలు అయింది. 2 కణాలు 4 కణాలు, 4 8 8 16 16 32 32 64 64 128 ఇలా కణముల సంఖ్యను పెంచుకుంటూ కోటాను కోట్ల కణములు తయారవుతున్నాయి. కణము అంటే ఒక ఇసుక రేణువు కంటే, చిన్న ఇసుక రేణువు కంటే, అతి చిన్న మనం చూడగలిగిన ఇసుక రేణువు కంటే 1,00,000 రెట్లో 2 లక్షల రెట్లో చిన్నదైనటువంటిది కణము. అందుకని మనకు కనపడదు. అది ప్రాబ్లం. కణము అంటే అది. కానీ అది కణము జీవే. కణాలేమీ నిర్జీవులు కాదు, జీవి. మన శరీరం అంతా కణములనే జీవుల సముదాయం, అంత ప్రాణశక్తి. అయితే అది మన కంటి అమరికను బట్టి మనం ఒక పరిమితిలోనే చూడగలం. అంతకంటే చిన్నవి చూడలేం, అంతకంటే పెద్దవి చూడలేం. మన పంచేంద్రియాలు తీరంతే. అంతకంటే చిన్నవి చూడలేం, అంతకంటే పెద్దవి చూడలేం, గ్రహించలేం అసలు. ఇలా కణములన్నీ కోటాను కోట్లు మాతృగర్భంలో ఉత్పత్తి అవుతూ, అంటే మాతృశక్తిని తీసుకొని తమ నుంచి తామే ఇంకో కణాలను ఉత్పత్తి చేసుకుంటూ ఉంటాయి. అలా ఉత్పత్తి చేసుకున్నవన్నీ ఒక పిండాకృతులు తయారవుతాయి. అంటే డిజైనింగ్ అంతా సృష్టి చేసింది. మానవ శరీర డిజైనింగ్ ఇలా ఉండాలని. అది ఆ డిజైనింగ్ ప్రాసెస్ అంతా మాతృగర్భంలో ఉన్నటువంటి అమరిక చేత జరుగుతుంది. అదంతా తల్లిలో ఉంది. సృష్టి తల్లి శరీరం లోపల ఆ గర్భసంచిలో పెట్టేసింది ఆ డిజైనింగ్ అంతా. ఆ ప్రకారంగా ఈ కణములన్నీ ఆ డిజైనింగ్ ప్రకారం ఏర్పడతా ఉంటాయి. అలా ఒక పిండము తయారయ్యి తర్వాత ఆ పిండములో కాళ్ళు, చేతులు, ముక్కు, కన్ను, చెవులు అన్నీ ఏర్పడతా ఉంటాయి. అంటే మానవ శరీరమునకు అవసరమైనటువంటి అవయవములన్నీ ఏర్పడతా ఉంటాయి. మొత్తము ఇవన్నీ కణముల కలయిక.
ఎన్ని కణములు ఉంటాయి అంటే లెక్క పెట్టడానికి వీలు లేనన్ని కోటాను కోట్ల కణములు ఉంటాయి. అలా కణములన్నీ కూర్చుకొని మొత్తము శరీరము తయారవటానికి మాతృగర్భములో 9 నెలల కాలము, ఒక వారం 10 రోజులు అటు కావచ్చు ఇటు కావచ్చు, అది ఆ బిడ్డ నిర్మాణమును బట్టి ఆ తల్లిని బట్టి ఉంటుంది ఆ లెక్క. తర్వాత మొత్తం శరీరం తయారైపోయింది. ఇక తయారవటానికి తల్లి గర్భంలో ఏం అవసరం లేదు, సంపూర్ణంగా బిడ్డ శరీరం తయారైపోయింది అనుకున్నప్పుడు తల్లి గర్భములో నుంచి ఆ బిడ్డ బయటికి తోసివేయబడుతుంది. ఇదంతా సృష్టి, దీని పేరే సృష్టి. ఇది అప్రయత్నంగా జరిగిపోతుంది, ఎవరు ప్రయత్నించి జరుగుతుంది కాదు. ప్రసూతి వాయువులు అంటే మనం మలమూత్ర విసర్జనలు జరగాలనుకోండి, లోపల నుంచి ఒక వాయువు మలమును మూత్రమును బయటికి తోయాలి. అదే మనకు సెన్సేషను, మలమూత్రాలు చేయాలనిపిస్తుంది, తోస్తేనే బయటకు వస్తాయి. అలా ప్రసూతి వాయువులు అంటారు, వాయువేది, అది బయటకు తోసేస్తుంది బిడ్డని. అప్పుడు బిడ్డ బయట ప్రపంచంలోకి వస్తుంది. ఇది పుట్టుక అంటే కణముల సముదాయము మన శరీరము. కానీ మనకు తెలియదు, మాంసపు ముద్దలా అనిపిస్తుంది. ఎందుకని? చిన్న ధూళి కణము కంటే, ఇసుక రేణువు కంటే 1,00,000 2 లక్షల చిన్నదాన్ని మన శరీరము కన్ను చూడలేదు, గ్రహించలేదు. అది అసలు విషయం, కానీ సత్యం అది. ఇప్పుడు ఈ కణములన్నీ కూడా మరలా ఏం చేస్తా ఉంటాయి? బిడ్డ బయటకు వచ్చినాక మనం ఆహారము, మనకు ఆకలి పుట్టడం అనేది అందుకే కణములు ఏర్పరుచుకోవటం కోసం. పాత కణములు చచ్చిపోతా ఉంటాయి. కణముల సముదాయమునకు మనిషికి 100 సంవత్సరాల ఆయుష్ ఉన్నట్టు కణానికి లేదు. అది ఎంత ఉందనేది డాక్టర్లు చెబుతారు, అది మనకు తెలియదు, అంత చదువుకోలేదు మనం. సైన్స్లోకి అంత డెప్త్గా వెళ్ళి చదువుకున్న వాడిని నేను కాదు. కనుక కణముల యొక్క అంటే ఆయువు చాలా తక్కువ ఉంటుంది. రోజులు ఉండుండొచ్చు, లేదా కొన్ని రోజులకు చనిపోవచ్చు. అలా కణములు ఏమవుతాయంటే పాత కణములు చనిపోతూ ఉంటాయి. అయితే బిడ్డ చిన్నగా ఉన్నప్పుడు ఇలా కణములు చనిపోవడం అనేది ఎక్కువ జరగదు. ఎందుకని? ఉత్పత్తి ఎక్కువ జరుగుతుంది. ఎందుకని? అప్పుడే కణములు తయారవుతున్నాయి. కణములకు శక్తి ఉంది, ఇంకా తమ నుంచి తాము అనేక కణములను తయారు చేసుకోగలుగుతూ ఉంటాయి. కానీ దానికి అవసరమైన శక్తి కావాలి. అది ఆహార రూపంలో మనం ఇస్తాం. అందుకని శరీరం సహజంగా ఆకలిని పుట్టించుకుంటుంది. ఎందుకని? కొత్త కణ తయారీ జరగాలంటే శక్తి కావాలి. అలా ఆహార పదార్థములు మళ్ళీ రక్తముగా మారి, రక్తములో తెల్ల రక్త కణములు, ఎర్ర రక్త కణములు అని పేరులతో అలా కణములు తయారవుతూ మన శరీరము పెరుగుతూ ఉంటుంది. చూడండి, బిడ్డ వెళ్తుంటే అంటే కణములు తయారవుతూ మళ్ళీ ఇప్పుడు శరీర ఎదుగుదలకు సహకరిస్తుంది అది. అలా శరీరం ఎలా ఎదుగుతుందో దానికి ఈక్వలెంట్గా శరీర అవయవాలన్నీ సమానముగా ఎదుగుతూ ఉంటాయి. కణాలు అక్కడక్కడికి వెళ్ళి చేరి దాన్ని పెంచుతూ ఉంటాయి. అలా పెరుగుతూ సంపూర్ణ యవ్వన దశకు వస్తాం. అలా సంపూర్ణ యవ్వన దశకు వచ్చినాక అంటే యవ్వన దశ వరకు కణాలను ఉత్పత్తి చేసుకోగలిగిన సామర్థ్యము ఎక్కువగా కలిగినటువంటి శరీరము. ఎందుకని? కణం నుంచి కణమే వచ్చేది. అన్నింటికి మూల కణం మొదటి కణమే కదా, ఆ రెండో కణం, దాని నుంచి మళ్ళీ కణాలు, దాని నుంచి మళ్ళీ కణాలు అన్నప్పుడు అలా కణములు ఎదుగుతూ ఒక స్థితిలో బలహీనపడిపోతాయి. ఇంకా కణాలను ఉత్పత్తి చేసుకోలేని స్థితి శరీరానికి వచ్చేస్తుంది. నువ్వెంత ఆహారం తిన్నా కణాలు, నువ్వెంత శక్తినిచ్చినా దాని నుంచి కణోత్పత్తిని చేసుకోలేకపోతా ఉంటుంది. అలా కొంతమందికి వృద్ధాప్యంలో తినటం కూడా తగ్గిపోద్ది, చూపు తగ్గిపోద్ది, వెనుకిడి తగ్గిపోయి. ఇవన్నీ ఏంటంటే ఆయా ప్రదేశములలో ఏదైతే తగ్గిపోతుందో, మీరు చూడండి, మాంసం కండ తగ్గిపోయి వృద్ధులకి చర్మం ఏలాడుతూ ఉంటుంది, కంటి చూపు తగ్గిపోద్ది, జుట్టు రాలిపోతూ ఉంటుంది, చర్మం ముడతలు పడిపోతూ ఉంటుంది, పళ్ళు ఊడిపోతూ ఉంటాయి. అలా అన్ని శక్తులు తగ్గిపోతాయి చూడండి. అలా తగ్గిపోవటం ఏంటంటే ఆయా ప్రాంతములలో కణజాలము చచ్చిపోతుంది, కొత్త కణజాలం వెళ్ళి జాయిన్ అవ్వలేకపోతుంది. అది అసలు జరుగుతుంది. ఏ ప్రాంతములలో కొత్త కణజాలం సమకూరటం లేదో అక్కడ శరీరం స్లోగా ఛిద్రమైపోతుంది. అందుకని నిదానంగా శరీరం ముడతలు పడటం, కండ తగ్గిపోవటం, చర్మం ఏలాడటం, కంటి చూపు తగ్గిపోవటం, చెవి వెనుకిడి తగ్గిపోవటం, ఇలా స్లోగా శరీరం శక్తిహీనం అవటం మనకు తెలుస్తూ ఉంటుంది, అనుభవం చెందుతూ ఉంటాం. దీనికి కారణం ఏమి లేదు, అందులో అద్భుతము లేదు. మనం ఎంత ఆహారం తిన్నా
కణాలను తయారు చేసుకొని కొత్త కణాలను ఉత్పత్తి చేసుకొని చనిపోయిన కణాల ప్లేసులో కొత్త కణాలను జాయిన్ చేసేటువంటి కెపాసిటీని శరీరం కోల్పోతుంది. కణాలు అయితే చనిపోతున్నాయి, కానీ కొత్త కణాలను యాడ్ చేయలేకపోతుంది. అందుకనే అది వృద్ధాప్య దశ. యవ్వనం వరకు కొత్త కణాలను యాడ్ చేసుకుంది. అది ఒక్క రోజులో జరగల, స్లోగా జరుగుతూ ఉంటుంది. అలా స్లోగా వృద్ధాప్యం ముందుకెళ్తా ఉంటాం యవ్వనం నుంచి. ఇదంతా రోజు జరిగే ప్రాసెస్ ఇది. ఇలా జరుగుతుంది. అందుకే రోజు ఆహారం తింటూ ఉంటాం మనం. ఎందుకని కొత్త కణాలకు అవసరమైన శక్తి కావాలి. కానీ వృద్ధాప్యంలో కొత్త కణాలు ఉత్పత్తి జరగటం లేదు, ఏదో బ్రతకడానికి అవసరమైన శక్తి వెళ్తుంది అంతే. కొత్త ఎంత శక్తి ఇచ్చినా కణోత్పత్తి జరగట్లా. చనిపోయే కణాలు అధికంగా ఉంటున్నాయి, ఉత్పత్తి అయ్యే కణాలు చాలా తక్కువగా ఉంటున్నాయి, చేసుకోలేకపోతుంది. అలా కణములు అందక ఏదో ఒక శరీరములోని ముఖ్య అవయవము పనిచేయడం ఆగిపోద్ది. ముఖ్య అవయవమే ఆగిపోవాలి. ఇప్పుడు కాళ్ళు నరికేసామనుకోండి మనిషి బతుకుతాడు, చేతులు నరికేసామనుకోండి మనిషి బతుకుతాడు, ఒక కన్ను తీసేశారనుకోండి మనిషి బతుకుతాడు, ఓ చెవి వినపడిపోయినా మనిషి బతుకుతాడు, నాలుగు కోసేశారు మనిషి బతుకుతాడు. కానీ శరీరంలో ముఖ్య అవయవాలు కొన్ని ఉన్నాయి. గుండె ఆగిపోతే మనిషి బతకలేడు, కిడ్నీస్ పని చేయకపోతే మనిషి బతకలేడు, చచ్చిపోతాడు. అలా కొన్ని ముఖ్య అవయవాలు ఉన్నాయి, లివర్ అని, ప్యాంక్రియాస్ అని. ఇలా అంతర్గత శరీర అవయవాలలో ముఖ్య అవయవాలైనటువంటి వాటికి ఎక్కడ కణజాలం అందలేదో అక్కడ అవి బలహీనపడి ఒకరోజు ఆగిపోతాయి అంతే. అదే మరణము. అందుకే మీకు చూడండి, మరణానికి కూడా మంచం మీద పడి కూడా చాలా మంది మరణించరు, అలా తీసుకెళ్తా ఉంటారు. ఎందుకని? కొనూపిరి ఉంది, అలా ఊపిరి సాగుతుంది, ఇంకా తగ్గుతూ కణజాలం కొంత బతికిస్తుంది, కానీ సంపూర్ణంగా ఉండలేదు. అలా కణజాలం అందకుండా పూర్తిగా ఆగిపోయి అవయవం పనిచేయడం ఆగిపోవాలి, ఏదో ఒక ముఖ్య అవయవం. ఎందుకంటే అన్ని అవయవాలు కలిస్తేనే శరీరం పనిచేస్తుంది. అలా ముఖ్య శరీర అవయవం ఏదో ఒకటి కణజాలం అందక ఆగిపోద్ది అంతే. దాన్ని మరణము అంటాం. ఇక శరీరం పనిచేయదు. అది గుండె కావచ్చు, కిడ్నీలు కావచ్చు, లివర్ కావచ్చు, లోపల మనకు తెలియదుగా, ఏదో ఒకటి అలా జరుగుద్ది. అది ప్రాసెస్ అయితే అది మరణము అంటే. అది ఎదుగుదల అంటే జన్మము అనేది కణజాలంతో సింగిల్ కణం నుంచి శరీర రూపం ధరించుకోవడానికి అలా అక్కడి నుంచి 9 నెలల తర్వాత బయటకు వచ్చి మళ్ళీ అక్కడి నుంచి 50 ఏళ్ల వరకు 30-40 ఏళ్ళు యవ్వన దశ వరకు ఎదుగుతూనే వెళ్ళిపోయి అక్కడి నుంచి మళ్ళీ ఒక 40-50 ఏళ్ల వరకు స్థిరముగా అలా ఉండి అక్కడి నుంచి తరుగుతూ 70కో 80కో 90కో మరణానికి వస్తుంది. దానికి కారణం కణజాలం అందకపోవటం అంతే. అది అందకపోవటానికి కారణం ఆహారం తగ్గడం కాదు. ఆహారం కావాలంటే ఎక్కువనే వచ్చు, విషయం అది కాదు. కణజాలాన్ని ఉత్పత్తి చేసుకునే శక్తిని అసలు శరీరమే కోల్పోతుంది. అదే వృద్ధాప్యం. కనుక ఏదో ఒక అవయవం ఆగిపోద్ది. ఆ అవయవాలు ఆగిపోయినప్పుడు గుండె ఆగిపోయింది అనుకోండి, రక్త ప్రసరణ ఉండదు, మిగిలిన అవయవాలు పనిచేయవు, అందుకని ఇంక చనిపోయారు అంటారు. అది అసలు శరీర శిథిలత్వము, మరణము ఇలా జరుగుతుంది. అయితే చనిపోయింది శరీరం కదా, మరి మనిషి బ్రతికి ఉన్నప్పుడు ఏమున్నాయి మనమే చెప్పుకుంటున్నాం మామూలుగా రోజు. శరీరము, మనస్సు, ప్రాణశక్తి. శరీరం ఉంది, మనసు ఉంది, ప్రాణశక్తి ఉంది. ఇప్పుడు శరీరము ఓకే, మనసు అంటే ఏంటి అసలు? మనసులో ఈ శరీరముతో ప్రపంచము నుండి మనము గ్రహించిన విషయాలన్నీ మనసులో ఉన్నాయి, మనసుగా ఉన్నాయి. ఆ మనసు మనకి అన్నింటినీ గుర్తు చేస్తుంది. ఇది తిందాం, అది తాగుదాం, అది చేద్దాం, ఇది చేద్దాం అని తెలిసిన విషయాలన్నింటినీ గుర్తు చేస్తుంది. అవే కోరికలు లేదా మనం చేసే పనులు ఏదైనా కావచ్చు, సుఖములు, దుఃఖములు, బాధలు అన్నీ అది గుర్తు చేస్తూ ఉంటుంది. అది గుర్తు చేస్తేనే మనం ఆ పని చేయగలుగుతాం, లేకపోతే చేయలేం. మనసు ఏది గుర్తు చేయకపోతే మనం ఏ పని చేయలేం. మనం ఇప్పుడు గాఢ నిద్రపోయినప్పుడు మనసు కూడా విలీనం అయిపోయింది, ప్రాణశక్తిలో కలిసిపోయింది. అందుకని నేనన్న ఎరుక కూడా ఉండదు. మెలకువకి ఏమైంది? నేనన్న ఎరుకను అంటే మనసు మేల్కొంది, అది నేను అని గుర్తు చేసింది. ఆ భావాన్ని శరీరానికి కలిపింది. ఈ శరీరమే నేను, మనం ఇదేని గుర్తించేట్టు చేసింది. మన పేరు, ఊరు అన్నింటినీ గుర్తు చేసుకుంటూ వస్తుంది. ఇంకా అక్కడి నుంచి మనసును పట్టుకొని మళ్ళీ గాఢ నిద్రలోకి వెళ్ళే వరకు తిరుగుతూనే ఉంటాం. అంటే శరీరం తిరగాలంటే ఏముండాలి? మనసు ఉండాలి. ఓకే, శరీరం ఎలా ఉందో మనకు తెలుసు,
శరీరం ఏంటో మనకు తెలుసు, ఈ మాంసము ఎముకలు ఇదంతా కనపడతానే ఉంది. కానీ మనసు బ్రతికున్నప్పుడు తెలుసా మనకి? బతికే ఉన్నాక ఇప్పుడు తెలీదు, ఎక్కడ ఉందో తెలీదు, ఎలా ఉందో తెలీదు, కానీ ఉందని తెలుసు. అదే ఆలోచనలు భావాలు వస్తున్నాయి, అదే కదుపుతుంది. ఆ విషయం అయితే తెలుసు, ఉందని తెలుసు, ఎక్కడుందో తెలియదు, ఎలా ఉందో తెలియదు. అంటే మనస్సు అసలు ఎలా ఏర్పడింది అనేది మనం చెప్పుకుంటూ వచ్చాం. ఇంతకు ముందు చెప్పుకున్నాం, మళ్ళీ ఇప్పుడు ఈ శీర్షిక వినే వాళ్ళకి స్పష్టంగా ఎవరన్నా కొత్త వాళ్ళు ఏంటి అర్థం అవడం కోసం మళ్ళీ చెబుతున్నా. అసలు మనసు అనేది ముందు లేదు. బిడ్డ పుట్టినప్పుడు బిడ్డకి ఉన్నది శరీరము, ప్రాణశక్తి అంతే. అయితే బిడ్డ శరీరములో పంచేంద్రియాలు ఉన్నాయి, గ్రహణ శక్తులు ఉన్నాయి, ప్రాణశక్తి ఉంది. ప్రాణశక్తి ఉంది కనుక బిడ్డ బ్రతికి ఉన్నది అని చెబుతున్నాం మనం. ఇప్పుడు ఈ బిడ్డ తన శరీరములో ఉన్నటువంటి ఇంద్రియముల ద్వారా, కంటి ద్వారా, చెవి ద్వారా, ముక్కు ద్వారా, చర్మము ద్వారా, నాలుక రుచుల ద్వారా గ్రహించే విషయాలన్నీ కూడా ఆ ప్రాణశక్తిలో ప్రింట్ అవుతున్నాయి. అదే ఆ ప్రింట్ అవ్వబట్టే మనం గుర్తుపట్టగలుగుతున్నాం. మళ్ళీ ప్రింట్ అవ్వకపోతే మనకి ఏం చేసినా గుర్తుండదు అసలు. తర్వాత మళ్ళీ ఎప్పుడు ఫ్రెష్గానే ఉంటాం, విషయాలు గుర్తుండవు, నేనెవరో కూడా నాకు తెలియదు. అవన్నీ ప్రింట్ అవ్వటం వలన ఆ ప్రింట్ అయినటువంటి భాగమును మనసు అని పిలిచారు అంతే. ప్రాణశక్తిలో శరీరముతో ప్రపంచము నుండి మనము గ్రహించిన పంచేంద్రియాల ద్వారా గ్రహించిన విషయములు ఎంత ప్రాణశక్తిలో ఎంత మేర ప్రింట్ అయినాయో అంత మేర దాని పేరు మనసు, మిగిలిందంత ప్రాణశక్తి. అది మనసు అంటే. ఇలా మనం పుట్టినప్పటి నుంచి మరణించేటువంటి చివరి నిమిషం వరకు గ్రహిస్తూనే ఉంటాం. మనసు ఏర్పడుతూనే ఉంటుంది. మళ్ళీ ఏర్పడిన మనసు మనకు విషయాలన్నింటినీ గుర్తు చేస్తూ ఉంటుంది. ఎందుకనంటే ఏ విషయం నీకు అవసరమో దానికి తెలియదు కదా. అందుకని నీకు అన్నింటినీ గుర్తు చేస్తూ నీ జీవితం ముందుకు నడవడానికి అనువుగా కంటిన్యూటీ, అంటే నిన్నటి నుంచి వాళ్ళకి వాళ్ళ నుంచి రేపటి నుంచి ఎల్లుండికి, అలా పుట్టిన దగ్గర నుంచి 100 సంవత్సరములు లేదా మరణం వరకు జీవితం కంటిన్యూ జీవించడానికి మనసు విషయములను గుర్తు చేస్తూ ఉంటుంది. అయితే దానికి ఏ విషయం నీకు అవసరమో తెలియదు కనుక అనేక విషయాలను గుర్తు చేసేస్తూ ఉంటుంది. అవసరం లేనాటిని కూడా గుర్తు చేసేస్తూ ఉంటుంది, ఇప్పుడు అవసరం లేకపోవచ్చు. అందుకని చాలా మంది ఊరుకునే భయాలు గుర్తొస్తున్నాయి, బాధలు గుర్తొస్తున్నాయి, వాళ్ళు గుర్తొచ్చారు, వీళ్ళు గుర్తొచ్చారు చెబుతూ ఉంటారు. అప్పుడు అవసరం లేదు, గుర్తు రావటం కాదు, అది గుర్తు చేస్తుంది దానికి తెలియక. అందులోంచి ఇప్పుడు నీకు ఏది అవసరమో అది వాడుకొని మిగిలిన వదిలేయాలి. అది ప్రజ్ఞ, అదే ఆధ్యాత్మికత. అందుకని నీ శరీర పనితీరు, నీ మనసు పనితీరు, నీ ప్రాణశక్తి నీకు అర్థమైతే, ఆ పనితీరు తెలిస్తే, ఓహో అది గుర్తు రావటం కాదు, నాకు ఇప్పుడు ఏదో భయం లేదు, బాధ లేదు, దుఃఖము లేదు, అది గుర్తు చేసింది. ఇప్పుడు నాకు ఏం అవసరమో దాన్ని వాడుకోవాలి అంతే నేను. అలా అది గుర్తు చేయడానికి ఒక రోజుకు సుమారు 60,000 నుంచి 1,20,000 వరకు మనిషికి ఆలోచనలు వాటంతటవి వచ్చేలా సృష్టి చేసింది. అది ఈ 60,000 నుంచి 1,20,000 వరకు అనే సంఖ్యను కొంతమంది ఈ సైన్స్ ప్రయోగాలు చేసేవాళ్ళు చెప్పారు. సుమారుగా మనిషికి అన్ని ఆలోచనలు ఒక రోజుకు వచ్చే అవకాశం ఉందని. అదంతా గుర్తు చేయటం. ఇప్పుడు గుర్తు చేసే దాంట్లో ఇప్పుడు ఈ నిమిషము ఎక్కడ నువ్వు ఎక్కడ ఏ ప్రదేశంలో ఉన్నావో దానికి అవసరమైన వాటిని తీసుకొని వాడుకొని మిగిలిన వదిలేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, గుర్తు చేసిన వాటన్నింటినీ, అంటే దాని యొక్క పనితీరు తెలియక, శరీర పనితీరు తెలియక, మనసు పనితీరు తెలియక, ప్రాణశక్తి తెలియక, ఆత్మశక్తి తెలియక, సృష్టి అంటే ఏంటో తెలియక, అసలు ఇదంతా ఎందుకు ఎలా జరుగుతుందో తెలియక, ఆధ్యాత్మిక చదువుకోక, ఆత్మజ్ఞాన చదువుకోక, స్వీయ మన వ్యక్తిగత చదువుకోక, మన పనితీరే మనకు తెలియక గుర్తొచ్చిందల్లా నిజం అనుకుంటున్నాం. ఆ భావాలకు లోనైపోతున్నాం. గుర్తొచ్చిందల్లా అసలు నిజమే కాదు. నీకు ఏమి అవసరమో ఇప్పుడు దానికి తెలియక అన్నింటినీ గుర్తు చేసేస్తుంటది. నీకు ఇప్పుడు ఏం అవసరమో దానికి తెలియదు. ఎందుకంటే ఈ శరీరంతో నువ్వు ఇప్పుడు ఏం చేస్తావో దానికి తెలియదు. ఎదురుగా నీకు సృష్టిలో ఉన్న దానికి ఏం అవసరమో ఏం చేయాలో దానికి తెలియదు. అందుకని వాటిని గుర్తిస్తూ వాటిని గ్రహిస్తూ నీకు అనేకం గుర్తు చేస్తూ ఉంటుంది. మరి ఆ గుర్తు చేసిన వాటిలో అవసరమైన వాటిని వాడుకో, మిగిలిన తీసి అవతల పడే. ఇప్పుడు మనం మార్కెట్లోకి వెళ్ళాం, ఏదో కందిపప్పు కొనుక్కుందామని వెళ్ళాం. ఇప్పుడు ఏం కావాలి మనకు? షాపు, కిరాణా షాపు కావాలి. కానీ మార్కెట్లో మెయిన్ రోడ్డు మీద 1000 షాపులు ఉన్నాయి. 100 బట్టల షాపులు ఉన్నాయి, 100 నగల షాపులు ఉన్నాయి, 100లో అన్ని రకాల షాపులు ఉన్నాయి.
మనం ఏం చేస్తాం ఇప్పుడు? అన్ని కనపడుతున్నాయి, మనకి అనేకం కనపడుతున్నాయి. మెయిన్ రోడ్లో అనేక మంది మనుషులు కనపడుతున్నారు, షాపులు కనపడుతున్నాయి, మనకు మొత్తం ప్రపంచం అంతా కనపడుతుంది. కానీ అవన్నీ వదిలేసుకుంటూ మనకి కందిపప్పు ఎక్కడ దొరుకుతుందో ఆ కిరాణా షాపుకి వెళ్ళి మళ్ళీ ఆ కిరాణా షాపులో వందల వేల వస్తువులు ఎదురుగా కనపడతా ఉంటాయి. అవన్నీ మనకెందుకు, కందిపప్పు ఉండని అడిగి ఇంటికి తెచ్చుకుంటాం. సేమ్ అలాగే మనసు వందల వేల విషయాలను గుర్తు చేస్తూనే ఉంటది. 60,000 నుంచి 1,20,000 ఒక్క రోజుకి ఆలోచనలు. అంటే ఎన్నిటిని గుర్తు చేస్తుందో చూడండి. ఎందుకు గుర్తు చేస్తుంది? నీకు ఏది అవసరమో దానికి తెలియక అంతే. అలానే గుర్తు చేయకపోతే మనం పని చేయలేం. ఇప్పుడు మనకు ఏది అవసరం అని శరీరంకి అడగటానికి లేదు. శరీరం జడం, శరీరానికి స్వయం ప్రతిపత్తి లేదు. శరీరాన్ని నడిపేది మనసు, కానీ నడిచేది శరీరం. నడిచే శరీరానికి ఏది అవసరమో దానికి తెలియదు, అందుకని అనేకం గుర్తు చేసేస్తూ ఉంటుంది. ఆ అనేకంలో విచక్షణతో మనలో బుద్ధి అనేది ఉంది. ఇప్పుడు మనం ఉన్న సిచ్యువేషన్లో ఈ శరీరంతో ఏం చేయగలం, ఈ పరిస్థితుల్లో ఏది అవసరం, ఏం చేయాలి, ఆ ఆలోచనలు మాత్రమే తీసుకొని మిగిలిన వాటిని వదిలివేయటం అలవాటు చేసుకోవాలి. నిత్య జీవితంలో కూడా ఇలా వదిలివేయగలిగిన ప్రజ్ఞ కావాలి. అది ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞానం చదువుకున్న వాళ్ళకి అలవాటు అవుద్ది. నాకు ఊరికనే గుర్తొచ్చేయటం కాదు, బాధ గుర్తొచ్చేయటం కాదు, భయం గుర్తొచ్చేయటం కాదు. ఇప్పుడు నన్ను ఎవరో నా ఎంట పడతలేదు, నేను డిప్రెషన్కి వెళ్ళక్కర్లేదు, నాకేం పిచ్చెక్కలేదు, నా మనసేం పాడైపోలేదు, నాకేం గందరగోళం అయిపోవట్లేదు. గుర్తొచ్చేస్తానే గుర్తు వస్తే గుర్తు రాకపోతే బతకడం కుదరదు. గుర్తొచ్చిన వాటిల్లో మంచి తీసుకొని మిగిలిన వదిలేయాలి. అప్పుడు అసలు మానసిక డాక్టర్లతో పని ఉండదు ఎవరికి. కానీ గుర్తొచ్చిన విషయాలను పట్టుకొని పరుగులు ఎత్తుతూ నేను మర్చిపోలేకపోతున్నానని మానసిక డాక్టర్ల దగ్గరికి వెళ్ళి వైద్యాలు కూడా చేయించుకుంటున్నాం మనం. ఇది ఇంకా చిత్రమైన విషయం, చిత్రాలలోకెల్లా చిత్రమైన విషయం ఇది. అంటే ఏంటి? ఆధ్యాత్మిక చదువుకోకపోవటం వలన, ఆత్మజ్ఞానం చదువుకోకపోవటం వలన, మళ్ళీ ఇదేం గొప్ప చదువు కాదు, కానీ ఇది అవసరమైన చదువు. ఎందుకని? మన స్వీయ శరీరము, మనస్సు, ప్రాణశక్తి, బుద్ధి ఎలా పనిచేస్తున్నాయి, అసలు నేను ఎలా పనిచేస్తున్నాను, నేను ఎవరో, నా సంపూర్ణ పనితీరేంటి అని నేను తెలుసుకోకపోవటం వలన నేను మానసిక రోగగ్రస్తుడిని కూడా అయిపోయి లేని భయాలను తెచ్చుకుంటున్నా, లేని డిప్రెషన్లు తెచ్చుకుంటున్నా, లేని విసుగులు, చికాకులు, కోపాలు, అభద్రతలు, భయాలు, డిప్రెషన్లు, ఆత్మహత్యల దాకా వెళ్ళిపోతున్నా. ఇప్పుడు సైకియాట్రిస్టులు, సైకాలజిస్టులు ఎంతో మంది వచ్చారు. ఎందుకని? నీ గురించి నీకు తెలియకపోవటం వల్ల, అంతే, ఇంకేం లేదు. ప్రపంచం అంతా తెలుసుకుంటానంటూ ముందు నువ్వు తెలుసుకో, నీ శరీర పనితీరేంటో తెలుసుకో, ఆ శరీరం ఎలా తయారవుతుందో తెలుసుకో, నువ్వు తీసుకునే ఆహారం ఏమవుతుందో తెలుసుకో, అది ఎన్ని రకాల మార్పులు చెంది నిన్ను, నీ మనస్సుని ప్రభావితం చేస్తుంది, నీ శరీరాన్ని ప్రభావితం చేస్తుంది, నీ బుద్ధిని ప్రభావితం చేస్తుంది, అన్ని తెలుసుకో. అప్పుడు నువ్వు ఎలా ఉండాలో నీకే తెలిసిపోద్ది. అది తెలుసుకోకుండా జీవించుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఒకవేళ మనం తెలుసుకుంటే అందరం పిల్లల్ని చదివిచ్చేస్తాం, 2.5 ఏళ్ళకి తీసుకెళ్లి నర్సరీలో పారేస్తాం. ఎందుకని? వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు, డబ్బు సంపాదనకు అవసరమైన చదువులు కావాలి, అందరికీ తెలుసు. బ్రతకడానికి అవసరమైన నా స్వీయ చదువు అక్కర్లా. బ్రతికేది నేనే నా శరీరంతో. ఈ శరీరానికి అదిపేది నా మనసే. ఆ మనసు ప్రాణశక్తిలోనే ప్రింట్ అయ్యి కొంత భాగం ప్రాణశక్తే మనసుగా తయారైంది. మొత్తం జీవితానికి ఆధారం ప్రాణశక్తి. నేను చచ్చిపోతానని తెలుసు, ఇప్పుడు ప్రాణశక్తి పోయిందంటారని తెలుసు, ఈ శరీరం చచ్చిందంటారని తెలుసు. అయినా శరీర పనితీరు తెలుసుకొని, మనసు పనితీరు తెలుసుకొని, ప్రాణశక్తి తీరుతన్నులు తెలుసుకోను, నా గురించి నేనేమీ తెలుసుకోను. కానీ డబ్బు సంపాదనకు అవసరమైన అన్నీ తెలుసుకుంటాను. ఎంత చిత్రం చూడండి. అందుకని ప్రతి వ్యక్తి ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే తన శరీర పనితీరు. అదే ఆత్మజ్ఞాన చదువు, ఆధ్యాత్మిక చదువు, స్వీయ వ్యక్తిగత చదువు. ఈ చదువుకోకపోతే మనం ఇంక దేనికి పనికిరాము. ఎంత చెయ్యి, ఎంత సంపాదించు, ఏం చేయి, నీ గురించి నీకు తెలియపోతే ఇంకేముంది, అర్థమే ఉంది అసలు అందులో. నువ్వు ఎన్ని సాధిస్తే, ఎన్ని తెలుసుకుంటే అర్థం ఏంటి? నువ్వు చెట్టు గురించి, పుట్ట గురించి, గుట్ట గురించి, డబ్బు గురించి, సైన్స్ గురించి, విశ్వం గురించి అన్నీ తెలుసుకున్నావు, ఓకే, బాగానే ఉంది. నీ గురించి నీకు తెలుసా? తెలియదు. మానసిక పిచ్చోళ్ళం అయిపోతాం. తెలిస్తే మనసూరిని గుర్తు చేస్తుంది, ఏమీ లేదు, ఇందులో పనికొచ్చే వాడుకుందాం, పనికిరాని అక్కర్లా. ట్రాఫిక్లో రోడ్డు మీద వెళ్ళినప్పుడు అనేక లక్షల మంది కనబడతారు, లక్షల విషయాలు కనబడతాయి, లక్షల సందర్భాలు అయ్యో అక్కడ జరుగుతూ ఉంటే ఆడితో నాకు ఏం పని లేదు, నాకేం అవసరం అది చూసుకొని వచ్చేస్తాను, వాటిని పట్టించుకోను. అలాగే మనసులో వచ్చే లక్షల ఆలోచనలు పట్టించుకోక్కర్లేదు, నాకు అవసరమైంది తీసుకొని వెళ్ళిపోవటమే.
ఇది ముందు నువ్వు ట్రైనింగ్ నీకు నీవే చెప్పుకోవాలి, నీ మనసుకు నువ్వే చెప్పుకోవాలి, నా శరీర పనితీరు ఇదని నీకు నువ్వు చెప్పుకున్నప్పుడు నీకు అసలు భయాందోళనలు ఉండవు, దుఃఖములు ఉండవు, బాధలు ఉండవు, అన్నింటినీ తప్పించేసుకుంటావు. ఎందుకంటే అవన్నీ ఊహాత్మకము కనుక. నిజంగా వచ్చిన కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే నొప్పి నిజం, అది కాలుకి దెబ్బ తగిలితే నొప్పి నిజం, అది ఏ బండి నుంచో పడ్డావు నొప్పి నిజం, అది నిజం. కష్టాలు నిజంగా పడతావు. అభూత కల్పనలు ఆగిపోతాయి. ఈ అభూత కల్పనల్లో పుట్టినవే దెయ్యాలు, భూతాలు, ఆత్మలు. వీళ్ళు కల్పించినవే. చీకట్లో చెట్టు కదిలింది, వీడికేమో చచ్చే భయం, ఆ చెట్టు కనపడదు, చీకటి కదా అక్కడ ఏదో కదిలినట్టుంది, అంతే దెయ్యం భూతం ఎవరో కదిలిపోయారు అక్కడ అన్నాడు. అంతే. ఓ పిల్లి మన ఇంటి గోడ పక్క నుంచి చీకట్లో నడిచెళ్ళింది, ఆ పిల్లి కళ్ళు మెరుస్తాయి. రాత్రిపూట పిల్లికి కుక్కలకి కళ్ళు మెరుస్తూ ఉంటాయి కొన్ని జంతువులకి. పిల్లి కనపడదు, అది నల్ల పిల్లి అనుకోండి, చీకట్లో కలిసిపోద్ది, కానీ మెరుస్తూ కళ్ళు కనపడతా వెళ్ళింది. బాబోయ్ దెయ్యం భూతం ఏదని ఊహలు వెళ్ళేశాడు. ఆర్టిస్ట్ కదా మనిషి, ఆర్టిస్ట్, సృజనాత్మకత ఎక్కువ. దెయ్యం బొమ్మలు వేసాడు, సినిమాలు తీశారు, దయ్యాలు డ్రెస్సులు తయారు చేశారు, దయ్యాలు మాటలు పెట్టేశారు, రకరకాలు వచ్చినాయి. ఎందుకని సృజనాత్మకత ఉంది. కాదు, అది నీ బలహీన మనసు, అజ్ఞాన మనసు, జ్ఞానం లేనటువంటి మనసు సృష్టించిన సృష్టి అది. అటువంటివి ఏమి లేవు. ఇలా శరీరం దాని పనితీరు తెలుసుకో. చనిపోయేది శరీరం, కణజాలం అందక చనిపోద్ది. ఆ కణజాలం అందకపోవటం కూడా ఏదో శరీర భాగాల్లో ముఖ్య అవయవానికి అందక చనిపోద్ది. అందుకనే కొద్దిగా అందుతుంటే వృద్ధులు అలా తీసుకొని చనిపోతారు. చాలా మంది వృద్ధాప్యానికి వెళ్తూ ఎందుకని కొద్దిగా అందుతుంది కణజాలం. అది పూర్తిగా ఆగిపోవాలి ఎక్కడో ఏదో ఒక అవయవానికి, అప్పుడు మరణము. ఇది అసలు మరణం అంటే. అయితే మరణం ఓకే, మరి మనసు అలాగే ఉందిగా. మనసులో మనం పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు చేసిన విషయాలన్నీ మనసులో ఉన్నాయిగా. మనసుకు చావు ఉండదు, ఎందుకని మనసు ప్రాణశక్తిగా. అంటే ప్రాణశక్తిలో మనసుకు సంబంధించి నేను ఫలానా శరీరాన్ని, ఫలానా మనిషిని, ఫలానా బతికాను, ఫలానా ప్రపంచం ఉంది, ఫలానా సృష్టి ఉంది, ఇదే కదా దానికి తెలిసింది. అదంతా నిజమని భావించుకునే ఇప్పుడు శరీరాన్ని కదిపి అవన్నీ అనుభవిస్తూ రోజు బతికాం. ఇప్పుడున్న మనసు సేమ్ అలాగే ఉంటుంది, కానీ దానికి శరీరం లేకపోవడం వల్ల అది అల్లాడిపోతూ ఉంటుంది ఇప్పుడు. ఎందుకని ఏదో ఒకటి గుర్తు చేసి, మరి ఇప్పుడు నిజంగా మనకిప్పుడు మీరు శరీరం ఉన్నప్పుడు స్థితిని ఒకసారి గమనించండి, అప్పుడు కానీ మీకు సబ్జెక్ట్ అర్థం కాదు. ఇప్పుడు శరీరం ఉంది, నిద్రపోయినప్పుడు మనసు కూడా ఆగిపోయింది, మనసు కూడా నిద్రపోయింది, శరీరం నిద్రపోయింది. అప్పుడు తెలుసా నేనన్న భావన ఉందా? లేదుగా. మెలకువ వచ్చింది. మెలకువ అంటే ఏంటి? మనసు మేల్కొంది, నేనంది. ఆ నేనుకి మొత్తం అన్ని తగిలించేసింది ఇక సృష్టి దాకా. అంటే మనసు మేలుకుంటే శరీరానికి అన్ని తెలుస్తున్నాయి, శరీరం ఏదన్నా చేయగలుగుతుంది. మనసు మేలుకోకపోతే శరీరం కూడా నిద్రపోతుంది, లేవడం కూడా లేదు. ఇంకా కోమాలో పేషెంట్లు అంటే వాళ్ళ మనసు పని చేయట్లేదు, కోమాకు పోతావు, ఇంకా ఆలోచనలే లేవు అసలు నీకు. అంటే ఏంటి? ఇప్పుడు బ్రతికున్నప్పుడు కూడా మనం నడిపింది ఏంటి? మనసు. శరీరం జడ పదార్థం, మనసు లేకపోతే శరీరం రాయి లాంటిది, రప్ప లాంటిది, గోడ లాంటిది, ఏం చేయదు, అట్లా ఉంటుంది అంతే. అది ఇప్పుడు మన కారు ఉంది, ఓ వాహనం కొనుక్కున్నాం, కారో సైకిలో మోటార్ సైకిలో ఏదో వాహనం కొనుక్కున్నాం, అది అక్కడ పడి ఉంటుంది, మనం కదిపి నడిపితే కదా అది నడిచేది, దాన్ని నడిపే యజమాని మనం, లేకపోతే వాహనం అలాగే ఉంటుంది. శరీరం సేమ్ అంతే. శరీరం ఒక వాహనం, మనసుకి ఒక వాహకం, మనసు దాన్ని నడుపుద్ది. శరీరం శిథిలమైపోయింది, కానీ మనసు అలాగే ఉంది. 70-80 సంవత్సరాల సుదీర్ఘ జీవితం జీవించినటువంటి, మొత్తం ప్రపంచమే నిజమని, ఈ అనుభూతులే నిజమని బలమైనటువంటి నమ్మకంతో నేను ఫలానా మనిషినని జీవించినటువంటి శరీరపు మనసు అలాగే ఉంది. శరీరం శిథిలమైపోయింది. ఈ శరీరాన్ని పూర్తి చేశారు, కాల్ చేశారు, కానీ మనసు అలాగే ఉంది. ఎందుకని అది శక్తి స్వరూపం, దానికి నశింపు లేదు. అందుకని ఇప్పుడు అది ఏం చేస్తుందంటే, అది శక్తి కనుక దానికి తెలిసింది శరీరంతో జీవించటమే కనుక అది ఇంకొక శరీరాన్ని ధరించుటకు ప్రయత్నిస్తుంది. నాకు ఇంకో శరీరం ఎలా దొరుకుద్ది అని ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలో దానికి ఇంకొక శరీరము దొరికేలా సృష్టి ఏర్పాటు చేసింది. అది మనకు తెలియదు అసలు. అది ఎలా అని అడగబాకండి, ఎవరన్నా చెప్పినా నమ్మబాకండి. ఎందుకు నమ్మొద్దు అంటున్నానంటే, ఇప్పుడు మనం తిన్న ఆహారము జీర్ణం అవుతుంది. ఎలా జీర్ణం అవుతుంది మీకు తెలుసా? ఆ జీర్ణరసాలు ఉత్పత్తి అవుతాయి అంటే డాక్టర్లు చెప్పారండి, సైన్స్ అండి అదేనే.
సైన్స్ ఏంటి, లోపల చూసిన దానికి జరుగుతున్న దానికి ప్రాసెస్కి పేర్లు పెట్టారు. జీర్ణరసాలని ఎవడన్నాడు? పేర్లు పెట్టుకున్నాం అన్ని. అసలు ఆ ప్రక్రియ దాని అంతటా జరుగుతుంది, అంత జరిగే ప్రక్రియకి పేర్లు పెట్టాం అంతే తప్ప మనం జరిపించలేం. ఇప్పుడు జీర్ణరసాల ఉత్పత్తి ఆగిపోయింది అనుకోండి, డాక్టర్లను జరిపించమనండి. అందుకే మనిషి చనిపోతే బతికించలేకపోతున్నారు. మరి డాక్టర్లు అనారోగ్యాలు పోగొడతారు కదండి అంటే అనారోగ్యం వేరు, అవయవాల పనితీరు వేరు, అవయవాలు ఆగిపోవడం వేరు. అనారోగ్యము పరిస్థితుల రీత్యా వచ్చింది. మన జీవన శైలిలో లోటుబాట్లు కావచ్చు, లేదా బ్యాక్టీరియా వలన కావచ్చు. అవి కనిపెట్టి ఆ బ్యాక్టీరియాని చంపేలా యాంటీబయాటిక్ మందులు తయారు చేశారు. నొప్పి తెలియకుండా పెయిన్ కిల్లర్స్ తయారు చేశారు. అలా ఒక్కొక్క షుగర్ పెరుగుతుంటే షుగర్ తగ్గడానికి టాబ్లెట్లు తయారు చేశారు. అంటే అది కనుక్కున్నారు కాబట్టి. బీపీ పెరిగితే బీపీ తగ్గడానికి తయారు చేశారు. అంతే తప్ప నువ్వు జీవించడానికి ఎల్లకాలం నువ్వు ఇక్కడ జీవించి ఉండటానికి ఏ మందు లేదు. కనీసం అసలు ఎల్లకాలం జీవించి ఉండటానికి కాదు, నువ్వు వృద్ధుడవ్వకుండా కూడా మందు లేదు. బాల్య కౌమార యవ్వన వార్ధక్య దశలను ఆపే మందు ఏం లేదు. బాహ్య విషయాలలో ఊరికనే శరీరానికి వచ్చేటువంటి రుగ్మతలను గమనించి ఎన్ని రకాలుగా వస్తున్నాయో గమనించి దానికి అవసరమైన కొన్ని మందులు కనుక్కున్నారు. అవి కూడా అందరికీ పనిచేయవు, కొందరికే పనిచేస్తాయి. చాలా మంది హాస్పిటల్లో మళ్ళీ చాలా జీవితకాలాలు బాధలు పడతాయి. ఇప్పుడు షుగర్ జీవితకాలం మందులు వాడుతూనే ఉంటాడు, అదే తగ్గదు. బీపీ జీవితకాలం మందులు వాడుతూనే ఉంటారు. అలా జీవితకాలాలు మందులు వాడుతూనే ఉంటారు. అది తగ్గిపోతే మందు ఎందుకు వాడటం కాదు. అప్పుడు ఏదో ఉపశమనం అంటున్నారు, మరి దాని నుంచి సైడ్ ఎఫెక్ట్స్ మళ్ళీ బోల్డ్ చెబుతున్నారు. కాబట్టి సృష్టి ప్రక్రియను ఎవరో ఏమీ అర్థం చేసుకొని ఏమీ చేయలేరు, మార్చలేరు. మన శరీరంలో జీర్ణమయ్యి అది రక్తంగా ఎలా మారుతుందో తెలియదు. ఇంతవరకు ఎవరో రక్తాన్ని తయారు చేయలేకపోయారు అసలు సైంటిస్టులు. రక్తం ఎవరికైనా ఇచ్చి బతికించాలంటే మనిషి రక్తాన్ని తీసుకోవాలి. మనిషి రక్తం మనిషికి ఇవ్వాలి. అది కూడా మళ్ళీ గ్రూపుల వారీగా ఇవ్వాలి. గ్రూప్ మారిన రక్తం ఇస్తే చచ్చిపోతారు. అంటే మళ్ళీ అందరి రక్తం అందరికీ సూట్ అవ్వదు, సూట్ అయ్యేదే ఇవ్వాలి. రక్త తయారీ ఇంతవరకు చేయలేకపోయారు, కనుక్కోలేకపోయారు. ఎందుకని అది సృష్టి రహస్యాలు కొన్ని సృష్టి దగ్గరే ఉండిపోతాయి. ఆ సృష్టి ప్రక్రియ అది. అలా చనిపోయినటువంటి మనిషి యొక్క మనస్సు, మానసిక శక్తి ఏంటి? ప్రాణశక్తే. ఆ మనసులో ఉన్నటువంటి భావములు ఏమున్నాయో అవి నేను మనిషిని మళ్ళీ నాకు శరీరం కావాలి అనేటువంటి తపనతో అది ఉంది. అంటే మనం తిన్న ఆహారం ఎలా రక్తం అవుతుందో మనకు ఎలా తెలీదో, రక్తం మళ్ళీ ఏమవుతుంది? కొంచెం మాంసంగా అవుతుంది, కొంచెం ఎముకలుగా అవుతుంది, కొంచెం మజ్జగా అవుతుంది, కొంచెం వేర్యంగా అవుతుంది. ఇలా మనం తిన్న ఆహార పదార్థం మన శరీరంగా మారిపోతుంది. అది కూడా ఎలా అవుతుందో మనకు తెలీదు. అది ఎవరు చేయలేరు, దాని అంతటా జరుగుతుంది. ఇదంతా సృష్టి యొక్క తీరు, దాని రహస్యం. రహస్యం అంటే మనకు తెలియని రహస్యం, కానీ దాని తీరు అంతే. అది అలా జీవులన్నింటికి అంతే. అలాగే అది ఎంత అద్భుతంగా మన శరీరంలో మనం బతుకుతున్నప్పుడు వాటంతట అవే జరిగిపోతున్నాయో, చనిపోయినటువంటి వ్యక్తికి మిగిలి ఉన్నటువంటి మనసు మరలా అది ఇంకొక శరీరమును ధరించుటకు వీలుగా ప్రకృతిలో సృష్టిలో ఏర్పాటు ఉన్నది. అది మనకు తెలియదు. ఎందుకంటే శక్తి అసలు మనకు తెలియదు. అదంతా శక్తి స్టైల్లో, శక్తి దశలో, ఆ సూక్ష్మతలో జరుగుతుంది. మనకు స్థూలమై శరీర రూపం ధరిస్తే కానీ తెలియదు. మనకు సృష్టి మనం చూస్తున్నదంతా స్థూల సృష్టి. రూపాలు ధరించాలి, ఘనత్వాన్ని పొందాలి. కానీ శక్తి దశలో జరుగుతుంది అది. ఆ ప్రాసెస్ అనేక మంది అనేక రకాలుగా చెప్పారు. ఏం చెప్పినా నిరూపణ లేని సత్యాలు, ఊరుకునే మాట్లాడుకోవడం అనవసరం. దానిని బట్టే మరుజన్మలు వచ్చినాయి అని చెప్పారు. అసలు కొన్ని మతాలు మరుజన్మలు నమ్మరు. ఇప్పుడు చనిపోయిన వాళ్ళల్లా దేవుని లోకంలోకి వెళ్ళిపోయి అక్కడ కూర్చుంటారంట. కొన్ని మతాలు అలా ఉన్నాయి. సరే, ఎవరి నమ్మకాలు అది వేరే విషయం. మరుజన్మ అనే విధానాన్ని నేను నమ్ముతాను. ఎందుకనంటే మనిషి తన సంపూర్ణతను తెలియకుండా చనిపోయినంత కాలం సంపూర్ణతను తెలుసుకునే వరకు మళ్ళీ అవకాశం వస్తూనే ఉంటుంది. ఇప్పుడు ఒక వ్యక్తి స్కూల్లో జాయిన్ అయ్యాడు, చదువుకున్నాడు, పరీక్ష రాశాడు, తప్పాడు. ఏం చేస్తారు? ఏ సబ్జెక్టుల్లో తప్పాడో ఆ సబ్జెక్టుల్లో మళ్ళీ పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తారు. అది ఎన్నిసార్లు అయినా సేమ్ అంతే. ఇక్కడ నువ్వు నీ సంపూర్ణతను తెలుసుకునే వరకు నువ్వు ఖచ్చితంగా మళ్ళీ జన్మలు తీసుకుంటానే ఉంటావు. శరీరానికి ఒక పరిమితి ఉంది, దాని పరిమితి 100 సంవత్సరాలు.
ఆ పరిమితి లోపల నువ్వు నీ సంపూర్ణతను తెలుసుకున్నావు అనుకో, నేను శక్తి స్వరూపుణ్ణని మనసు కూడా విలీనం అయిపోయి నిద్రాస్థితిలో ఎక్కడికి వెళ్ళి ప్రాణశక్తిలో ఉంటున్నావో మెలకువలో అదే ప్రాణశక్తిలో అనంతాత్మశక్తిగా ఆకాశతత్వంగా ఉండిపోతుంది. దాన్నే మోక్షము అన్నారు, దాన్ని ఆత్మసాక్షాత్కారము అన్నారు. అలా నువ్వు నీ సంపూర్ణతని ఈ జీవితంలో అంటే ఈ శరీరం శిథిలమైపోయే లోపల తెలుసుకోలేకపోయినప్పుడు నేను మనిషినన్న భావనతో నువ్వు జీవించావు గనుక, కోరికలు ఆశలు అన్నీ అలాగే ఉన్నవి గనుక, నీ సంపూర్ణత నీకు అర్థమయ్యే శక్తి స్వరూపంలో నువ్వు లీనమవ్వలేదు గనుక శక్తిగానే ఉన్నావు. కానీ నువ్వు శక్తినని ఎరుకను పొందలేదు. నేను మనసునని మనిషిననే భావనలో ఉన్నావు గనుక మరలా ఇంకొక శరీరాన్ని తీసుకుంటావు. ఆ ప్రాసెస్ అంతా సృష్టి చేసిన ఏర్పాటు. అది ఎలా చేస్తుందండి అని అడగండి. మనం బతుకుతున్నప్పుడే బోళ్ళు చేసేసింది మన శరీరంలో, మనకు తెలియకుండానే అన్ని జరిగిపోతున్నాయి. మన శరీరం దాని అంతటా అదే ఎదిగిపోతుంది, వెళ్ళిపోతుంది. అది మనకు తెలిసేంటి. ఇది కూడా అంతే. అసలు పరిశీలించుకుంటూ వెళ్తే సృష్టిలో మనకు తెలిసింది చాలా తక్కువ, మనకు తెలియందే అంతా ఎక్కువ. ఆ చెట్టు అలా ఎందుకు ఎదిగిపోతుంది, అది ఎందుకు పువ్వులు కాస్తుంది, అది ఎందుకు కాయలు కాస్తుంది, అది ఎందుకు మనకు సరిపడుతున్నాయి, మనం తింటే అవి ఆహార ధాన్యాలు మన శరీరాన్ని ఎందుకు పెంచుతున్నాయి, ఎందుకు కొన్ని సరిపడతాయి, ఎందుకు కొన్ని సరిపడవు, వీటికి ఆన్సర్లు లేవు సృష్టిలో. కాకపోతే దాని శక్తి, ఆ శక్తిలో నువ్వు కలిసిపోవచ్చు అంతే తప్ప అన్నిటికీ ఆన్సర్లు కనుక్కుందాం అనే ప్రయత్నంలో నువ్వు కోటాను కోట్ల జన్మలు ఎత్తినా నీకు ఆన్సర్ ఏం దొరకదు. అది నీ శరీరం ఉన్నప్పుడు నీ శరీరం లోపలదే నీకు దొరకపోతే ఇంకా నీకేం దొరుకుద్ది? నీ శరీర పనితీరే దొరకట్లే నీకు. దాని అంతటా అదే ఎదిగిపోతుంది, వెళ్ళిపోతుంది శరీరం. అసలు మరణం ఎలా సంభవిస్తుందో ఎవరికి తెలియదు, లేకపోతే ఆపేద్దురు కదా. బాల్యకౌమార యవ్వన వార్ధక్య దశలు ఆపలేరు ఎవరో, దాటంతటా ఏ జరిగిపోతున్నాయి. అలా మనసుకి అంటే శరీరాన్ని వదిలేసి శరీరం చనిపోయి శిథిలమైపోయిన మనసుకి సృష్టి మరో శరీరాన్ని తీసుకునేటువంటి అవకాశాన్ని కల్పించింది. అది మరు జన్మలో. అలా మళ్ళీ మనుషులు పుడతారు. ఈ లోపల కల్పనలో కథలు అల్లేశారు. ఏమని? కోరికలతో ఉన్నవాళ్ళు దయ్యాలు అవుతారు, భూతాలు అవుతారు. ఆ మానసిక శరీరం, ఆ సూక్ష్మ శరీరం అలాగే ఉంటది. అది కొన్నాళ్ళు కొమ్మల పట్టుకు చెట్లు పట్టుకు ఏలాడిద్ది, చింత చెట్ల మీద ఎక్కువ ఉంటది, ఫలానా చెట్ల మీద ఎక్కువ ఉంటది అని ఇంకా రకరకాల కథలు అల్లుకున్నారు. అల్లుతారు. ఏదైనా ఒకటి జరుగుతున్నప్పుడు ఇందులో కథలు వెళ్ళేవాళ్ళు ఎక్కువ ఉంటారు. ఎందుకు ఈ కథలు వెళ్తారంటే మళ్ళీ చెప్పాక రౌడీలు, గోండాలు, మోసగాళ్ళు, మోసగత్తులు, అన్యాయాలు, అక్రమ బుద్ధులు ఉన్న వాళ్ళందరూ కూడా ఈ కథలు వెళ్ళి వాటి మీద బతుకుదాం అనుకుంటారు. ఈ కథలతో భయకంపితుల్ని చేద్దాం అనుకుంటారు. లేదా పనికిరాని సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళు ఉంటారు కొంతమంది. వాళ్ళకి ఏ పని పాట ఉండదు, సొల్లు కబుర్లు చెబుతూ ఉంటారు, చెయ్యి ఏ పని పాట. వాళ్ళు కూడా ఇలాంటి ఊరికిని ఉత్తుత్తి కథలు వెళ్తూ ఉంటారు. చూడండి, ఊరికిని రూమర్స్ సృష్టిస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో మనం వినేటువంటి వార్తల్లో 80% అబద్ధాలే ఉంటాయి. ఒకే విషయాన్ని ఒక్క విషయం ఏదో యాక్సిడెంట్ అయింది, లేదా ఒక చోట ఎక్కడో పెళ్ళి అయింది, ఒక చోట ఏదో చనిపోయారు అనే విషయాన్ని, ఒకే విషయాన్ని 1,00,000 ఛానల్స్లో చెబుతూ ఉంటారు. 1,00,000 భాషల్లో 1,00,000 రకాలుగా చెబుతారు. అందరూ అదే విషయం, అదే లేని కూడా కల్పించి కపోతాలు, కల్పిత కపోతాలు చెప్పేస్తుంటారు. మనం ఇప్పుడు సోషల్ మీడియాలో వినేయన్ని నిజాలు అనుకోబాకండి. అసలు 80% 90% అబద్ధాలే. ఎందుకని? వాళ్ళకి ఏదో వృత్తి, దాని ద్వారా డబ్బులు వస్తున్నాయి. ఎవరే సోషల్ మీడియాలో ఎంత ఎక్కువ మంది చూస్తే అంత డబ్బులు వస్తాయి. 1, 2 పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి. వాళ్ళ మొహం వాళ్ళు సెలబ్రిటీలు అవుతారు. ప్లస్ అందరికీ వాగే అవకాశం వచ్చింది, ఒక గుర్తింపు, ఒక ఇది ఏదో ఒకటి వాగేద్దామని అందరికీ ఉంటుంది, వాగేస్తారు. కాదు, ధర్మము అంటే ఏంటంటే ఎప్పుడు ప్రజలకు మేలు చేసే విధముగా జీవించాలి. మన ఊహలో కల్పనలు కూడా ప్రజలకు మేలు చేసేలా ఉండాలి, అంతే తప్ప అభూత కల్పనలు చేయకూడదు. అభూత కల్పనల నుంచి వచ్చినవే భూతములు, దెయ్యములు ఏమి లేవు. మనం బ్రతికున్నప్పుడు కూడా ఆధ్యాత్మికతలో మన మాంస శరీరాన్ని స్థూల శరీరమని, మనసుని సూక్ష్మ శరీరమని, ప్రాణశక్తిని ఆత్మ అనంత ఆత్మశక్తి అని చెబుతారు. ముందు స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అంటారు. ఈ కారణ శరీరం ఆత్మశక్తి అంటున్నా నేను. మళ్ళీ ఇవన్నీ విశ్లేషణలు ఎందుకని. కాబట్టి మనసు అనేది మళ్ళీ ఇంకో శరీరం కోసం ప్రయత్నించుకొని వస్తుంది, ఇంకో జన్మ తీసుకుంటుంది. మధ్యలో ఈ మనస్సుని సూక్ష్మ శరీరం అని పిలిచారు కదా, అంటే పేర్లు పెట్టారు. శరీరం నీకు తెలుసు కాబట్టి, అందుకని ఈ సూక్ష్మ శరీరం రకరకాలుగా దెయ్యాలు, భూతాలుగా కన్వర్ట్ చేసేసారు సూక్ష్మ శరీరం అనే పేరుని. అలా ఉంది కదా, ఒక భావన చేశారు.
దెయ్యాలు, భూతాలు, ఆత్మలు. ఆత్మ అనే పదం ఒకటి ఉంది, సూక్ష్మ శరీర పదం ఒకటి ఉంది, మనిషి చచ్చిపోవటం ఉంది, మనసు ఉండటం ఉంది, పునర్జన్మలు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ దెయ్యాలు, భూతాలు కూడా సృష్టించేస్తే సరిపోద్ది. సృష్టించేశారు అంతే తప్ప అసలు అవి లేవు, అలా జరగదు. సృష్టిలో ఆ విధానం లేదు. సృష్టి ఎప్పుడు కూడా చక్కగా ధర్మంగా హాయిగా వెళ్తుంది. దాన్ని పాడు చేసేవాడు మనిషే. ఆ దెయ్యాలు, భూతాలను ఎందుకు సృష్టిస్తుంది అసలు? సృష్టి అంటే అనంత ఆత్మశక్తి. అది సదుపయోగంగా ఉంటుంది, దురుపయోగంగా ఉండదు. దాన్ని నాశనం చేసేవాడు మనిషి అంతే. ఇది అభూత కల్పనలో, మానసిక కల్పనలో. వీళ్ళంతా మానసిక వ్యాధిగ్రస్తులు, నమ్మించేవాళ్ళు, నమ్మేవాళ్ళు ఇద్దరు కూడా. అలాగే సేమ్ మీకు చెప్పాను, ఇక్కడ దెయ్యాలు, భూతాలే కాదు, ఆధ్యాత్మిక కథ పేరు మీద, దైవం పేరు మీద, మతం పేరు మీద, దేవుళ్ళు, దేవతల పేరు మీద అద్భుతాలు, మహిమలు, మాయలు అనేవి కూడా మనోలోకములే. వాళ్ళు మానసికమైనటువంటివే. అవి ఎలాంటివో ఇవి ఎలాంటివే. అవి పాజిటివ్లో చెబుతున్నారు, ఈ దెయ్యాలు, భూతాలు నెగిటివ్లో చెబుతున్నారు. అంతే, తేడా ఏం లేదు. మానసిక లోకం అది. కాబట్టి నమ్మకండి. ఇంకో అద్భుతం ఉంది ఇక్కడ మీకు చెప్పాల్సింది. అసలు ఇందులో ఆధ్యాత్మికతలో కొందరు కొన్ని మార్గాలే తెచ్చేశారు. ఏంటంటే ఇప్పుడు మనం ఉండగానే, ఇలా కూర్చొని ఉండగానే, శరీరంతో ఉండగానే సాధనలు చేసి, ధ్యానాలు చేసేసి, సూక్ష్మ శరీరాన్ని మన శరీరంలోంచి బయటికి తెచ్చేసి, ఆ సూక్ష్మ శరీరంతో ప్రపంచ యాత్రలన్నీ చేసేసి ఇతర గ్రహాలకు కూడా తిరిగి వచ్చేస్తున్నారండి. పాపం ఈ సైంటిస్టులు ఎందుకు, ఇంకా ఈ శాటిలైట్లు ఎందుకు, ఈ గొడవలు ఎందుకు, ఈ ర్యాకెట్లు ఎందుకు? పాపం తీసుకోండి, బోల్డ్ పెద్ద సంస్థ ఉంది, దాని మీద కొన్ని వందల వేల మంది ప్రజల మీద పడి బతికేస్తున్నారు ఈ కాన్సెప్ట్లు చెప్పి. వాళ్ళ దగ్గర ఏం లేదు, ఇందుకే డబ్బులకే మళ్ళీ మొత్తం. వాళ్ళు గురువులు అయిపోవాలి, మహాత్ములు అయిపోవాలి, ప్రజల మీద పెత్తనాలు చేయాలి, ఏదో ఒక అభూత కల్పంతో వాళ్ళని నమ్మించి వాళ్ళు ఎంట తిప్పుకోవాలి. ఈ సూక్ష్మ శరీర యానాలలో చెబుతుంటే అది నమ్మి వెళ్ళొచ్చిన వాళ్ళు ఎంత అద్భుతం అంటే, ఒక ఆవిడ చెప్పింది చనిపోయిన ఆయన సూర్యలోకంలో ఉన్నాడంట. సూర్యుడిలోకి వెళ్ళి చూసి వచ్చిందంట. ఏది? సూక్ష్మ శరీరంతో. సూక్ష్మ శరీరం కదా, అందుకని మ్యాడ్ మెస్ అయిపోలేదంట. ఇంకా వాళ్ళు విన్నారంటే మీకు పిచ్చెక్కిపోద్ది. అన్ని సోషల్ మీడియాల నిండా ఉన్నాయి, కావాలంటే వినండి మీరు. సూపర్, బ్రహ్మాండంగా పాపులర్ అసలు వాళ్ళు. ఎందుకంటే మనుషులకు కూడా అదే ఇష్టం కదా. సూక్ష్మ శరీరంతో ఇప్పుడు నిన్ను కూర్చోబెట్టి, ఇప్పుడు ఊహించుకోవట్లా, కళల్లో తిరగట్లే, నువ్వు కళలు రావట్లే, రాత్రిపూట నిద్రపోతే మీకు కళ్ళు వస్తున్నాయా? అదే సూక్ష్మ శరీరం అని. మనోలోకం నిజమని చెబుతున్నాగా. మనోలోకంలో ఉన్నాం ఇప్పుడు మనం. శరీరం నిద్రపోయింది. ఇప్పుడు మెలకువలో కూడా మీరు కూర్చొని శరీరంతో ఏ పని చేయకుండా చక్కగా ఏ సోఫాలోనో కూర్చొని ఊహించుకుంటున్నారు, ఏ ఆఫీసులోనూ కూర్చొని ఏదో ఊహించుకుంటున్నారు, ఏ బస్ స్టాండ్లోనూ బస్సులోనూ కూర్చొని ఏదో ఊహించుకుంటున్నారు, ఏ రైల్లోనూ ఏదో ఊహించుకుంటున్నారు. శరీరంతో పనిచేయట్లా, ఖాళీ కూర్చొని ఊహించుకుంటున్నారు. ఊహలన్నీ మానసిక నిజాలే. ఇప్పుడు సైకాలజిస్టులకి, సైకియాట్రిస్టుల దగ్గరికి వచ్చే వాళ్ళందరూ ఈ మానసిక రోగులు ఊహించుకునేవాళ్లే కాదు. అవి ఊహలే, ఏముందిలే అని విషయాలు తీసేసుకొని అందులో అవసరమైనవి వాడుకొని అనవసరమైనవి వదిలేయచ్చు. అది చదువుకుంటే తెలుస్తుంది. ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు, స్వీయ అంతరంగ చదువు. మీరు మామూలుగా మెలకువలో శరీరాన్ని వాడకుండా మీరు ఊహిస్తున్నదంతా సూక్ష్మలోకమే, మనోలోకంలో ఉన్నారు మీరు. దీన్ని వాళ్ళు ఏం చెబుతున్నారు తెలుసా? ఈ ఊహల్ని నువ్వు ఇతర లోకాలు వెళ్ళిపోయినట్టు ఊహించుకోమంటున్నారు. మామూలుగా మీకు ఊహలు వస్తాయి కదా, కూర్చోబెట్టేసి కళ్ళు మూసుకొని నువ్వు అన్ని లోకాలు తిరిగేస్తున్నట్టు, నీ శరీరం వెళ్ళిపోతున్నట్టు, లోయల గుండా, కొండల గుండా, ఆకాశ మార్గంలో ఆ గ్రహాలకి, ఈ గ్రహాలకి, నవగ్రహాలకి, పక్క గ్రహాలకి, సూర్యలోకం, చంద్రలోకం, మీ వాళ్ళు చచ్చిపోయిన వాళ్ళందరూ కనపడతారని రోజు నీ చెవిలో ఊదర కొడుతుంటే ఊహించుకుంటే ఏదో ఒక రోజు కనపడుద్దిగా నీకు. మన కళల్లో చచ్చిపోయిన వాళ్ళు ఎందుకు రారు? రాట్లా కళల్లో బతికిన వాళ్ళు వస్తారు, చచ్చిపోయిన వాళ్ళు వస్తారు, మన కోరికలు వస్తాయి, మన భయాలు వస్తాయి, మన బాధలు వస్తాయి. కళల్లో వచ్చినవన్నీ మెలకువలో కూర్చొని కళ్ళు మూసుకొని ఊహించుకుంటే ఏదో రోజుకు రాదా? ఇప్పుడు ఈ దేవుళ్ళు, దేవతలు, ఇది కూడా అది కాదా? ఊహించుకోవటం కాదా? భక్తి అంతా రోజు ఊహించుకోవటం కాదా? రోజు అనుకోవటం కాదా? రోజు మనం అనుకునేగా అవన్నీ మనకు అనిపిస్తున్నాయి. నేను విమర్శించట్లా, మనోలోకంలో అది సత్యము అంటున్న విజ్ఞతతో అర్థం చేసుకోండి. నువ్వు మనోలోకంలో ఉన్నావు, కరెక్టే, మనోలోకంలో అది, కానీ వాస్తవ లోకంలో అది ఉండదు. వాస్తవ లోకం శరీరపరమైంది. అది ఇవన్నీ అలా ఉండవు. దెయ్యాలు, భూతాలు కూడా అలాగే ఉండవు.
అందుకని అద్భుతాలు మహిమలు మాయలు ఉండవు అని ఎందుకు చెబుతున్నానంటే వాస్తవ లోకంలో శరీరమే ఉంటుంది. శరీర లోకంలో శరీరానికి సంబంధించినవి నీకు కనపడుతుంటాయి, అభూత కల్పనలు నీకు కనపడవు. అది శరీర లోకం. వాస్తవ లోకం మనం శరీరంలో కదా జీవించేది. మనోలోకం అటు ఇటు కానీ మధ్యలోకం అది ఊహల్లో ఉంటుంది. దాన్ని మనోలోకంలోకి వెళ్ళి స్థిరపడలేవు, ఎందుకంటే దానికి స్థిరత్వం లేదు అసలు మనోలోకానికి. మనోలోకంలో ఏముంది అంటే ప్రాణశక్తి సగం ఉంది, అందులో ఉన్నదంతా ప్రాణశక్తి. కానీ అందులో ఉన్న విషయాలన్నీ ప్రాపంచిక శరీరపరమైన విషయాలు, అనుభవాలుగా ఉన్నాయి. కాబట్టి అసలు మనోలోకమే లేదు, అది కల్పన. ప్రాణశక్తి, ప్రపంచము, శరీర అనుభవాల కలయిక. మనోలోకం అంటే ఏంటి? ప్రాణశక్తి ప్లస్ మనం బయట చూస్తున్న ప్రపంచము ప్లస్ మన శరీర ఇంద్రియాలతో అనుభవించిన అనుభవాల కలయిక. వీటిని వేరు చేసామనుకో బయట సృష్టిని తీసేసాం, ఇప్పుడు ప్రపంచాన్ని తీసేసాం ప్రాణశక్తిలోంచి. మన 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 శరీర అనుభవాలను తీసేసాం. అప్పుడు మనసు ఎక్కడ ఉంటుంది? ప్రాణశక్తి ఒకటే ఉంటుంది. మనసు ఎప్పటి వరకు ఉందంటే ఇవన్నీ అందులో కలిసి ఉన్నంత వరకు. అందుకని మనసు అనేది మాయాజాలం, ఉన్నట్టుగా కనపడుతున్న లేనిది, లేనట్టుగానే ఉన్నది. ఇప్పుడు మనసు లేదా అంటే ఉందిగా మనకి, ఇప్పుడు అది లేకపోతే శరీరం కదలదు. కానీ మనసు ఉందా అంటే లేదు, అవన్నీ ఊరికిన గుర్తులు, జ్ఞాపకాలు. వాటిని ఏం చేసుకుంటావు? ఇప్పుడు నీ జ్ఞాపకంలో ఉన్న భార్యతో కాపురం చేయగలవా? నీ జ్ఞాపకంలో ఉన్న భర్తతో కాపురం చేయగలవా? పోనీ మీ జ్ఞాపకంలో ఊహలో ఊహించుకుంటున్న పక్కింటి ఆవిడితో ఎదురింటి ఆయనతో కాపురం చేయగలవా? నీ జ్ఞాపకంలో ఊహలో ఉన్న భోజనాన్ని తినేయగలవా? కంచం పెట్టి అక్కడ ఊహించుకో తినేయమంటే తినేయగలవా? మరి ఊహించుకో అంటే సూక్ష్మ శరీరయానాలు, సూర్యలోకాలు, చంద్రలోకాలు తిరిగి వస్తున్నారు, భోజనం కూడా ఊహించుకు తినేయండి, సూక్ష్మ శరీరంతో తినేయండి. అదే సూక్ష్మ శరీరానికి ఆహారం ఎందుకంటే స్థూల శరీరానికి కావాలి, మేము తెలివి తక్కువ అంటారు. మళ్ళీ చాలా అద్భుతంగా ఉంటాయి మానవ తలకాయలు. నిజాయితీగా ప్రయాణించడానికి తప్ప ఎన్ని రకాలుగైనా ఉపయోగించబడుతుంది ఆ తెలివి. అందుకే దాన్ని మిథ్య మాయ అన్నారు. బ్రహ్మ సత్యం జగత్ మిథ్య. అయినా జగత్తంతా నువ్వు సృష్టించుకున్న మిథ్య, మాయ, భ్రమ. ఒరే ఆ బ్రహ్మం ఒక్కటే సత్యం రా నాయన, అది పట్టుకోరా, సత్యాన్ని పట్టుకోరా అంటే ఎవడు పట్టుకుంటాడు? వాళ్ళే చెప్పారు, ఈ సత్యం చెప్పిన మహాత్ములే చెప్పారు. ఈ సత్యమును పట్టుకోగలిగిన వాడు, అనంత ఆత్మతత్వమును పట్టుకోగలిగిన వాడు, తనలో ప్రాణశక్తిని పట్టుకోగలిగిన వాడు, బ్రహ్మసత్యం జగత్మిథ్యాని, మిథ్యను, మాయను, భ్రమను వదిలించుకొని కేవలం సత్యమును పట్టుకోగలిగిన వాడు ఎవడయ్యా అంటే ధీరుడు. ధీరుడు ఒక్కడే పట్టుకోగలడు. ఎవడా ధీరుడు అంటే అటువంటి ధీరులు ఎంతమంది ఉంటారు అంటే కోటాను కోట్లలో ఒక్కడు మాత్రమే ఎక్కడ ఉంటాడు అన్నారు. ఎందుకని మాయాజాలం హాయిగా ఉంటుంది, మనుషులందరూ పట్టుకోగలరు, మనుషులందరికీ ఆ సమర్థత ఉంది, కానీ పట్టుకోరు. ఎందుకని మాయ బాగుంటుంది, ఊహ బాగుంటుంది, కల్పనాత్మకత బాగుంటుంది, చెడు బాగుంటుంది, చెడ్డగా జీవించడం బాగుంటుంది, చాలా చాలా హాయిగా ఉంటుంది. అందుకని అందులో కొట్టుకుపోదాం అనిపిస్తుంది. అలాగే మనం ఏర్పరచుకునే మతాలు, మార్గాలు, మత విభేదాలు, మార్గ విభేదాలు, సాధనా పద్ధతులు, అనేక గ్రంథాలు, ఒకదానికొకటి పోటీలు, డూప్లికేట్లు, కాపీలు, ఇందులో అన్ని సత్యంలో అసత్యాల కూర్పులు. అందుకే కొట్టుకు చేస్తున్నారు జనం. కాబట్టి సత్యాన్ని కరెక్ట్గా అర్థం చేసుకోండి. మీరు మెలకువలో కూర్చొని ఏ పని చేయకుండా ఉండి ఊహించుకుంటున్నప్పుడు మనోలోకంలో ఉన్నారు, కానీ అది వాస్తవ లోకంలో మీకు ఉపయోగం లేదు. మనోలోకంలోని భార్యతో కాపురం చేయలేము, మనోలోకంలోని వస్తువును తినలేము, మనోలోకమును డబ్బుతో వస్తువులు కొనుక్కోలేము, మనోలోకంలో ఏ ఊహతోనూ వాస్తవంలో ఏం జరగదు. కానీ మనసు లేకుండా శరీరం కదలలేదు. అందుకని మనసుకు అవసరమైనటువంటి విషయాన్ని, అంటే శరీరమునకు అవసరమైనటువంటి జీవించడానికి అవసరమైన విషయాన్ని మనసులోంచి తీసుకొని మిగిలిన ఊహలను వదిలేయటం నేర్చుకోవాలి. అందుకని మనోహలకు సంబంధించిన సాధనలు చేయబాకండి. ఎవరు చెప్పినా పిచ్చ సాధనలు, ఇంకా మీ జన్మలు వేస్ట్ చేస్తున్నారు. సింపుల్, శరీరం శిథిలమైపోయే లోపల మనసును కూడా నిర్మూలించుకోవాలి. నిర్మూలించుకోవడం ఏంటి? దాన్ని నిర్మూలించడం కుదరదు. ఎందుకని? మనసు లేకపోతే శరీరం నేనని ఎలా తెలుస్తుంది? బతికినంతకాలం మనసు ఉండాల్సిందే. కాబట్టి ప్రాణశక్తిని నేనన్న ఎరుకను పెంచుకుంటే చాలు. ప్రాణశక్తిని నేనన్న సత్యమును తెలుసుకుంటే శరీరం వదిలేసినాక మనసు ఉన్నా కూడా నేను ప్రాణశక్తిని
అనేటువంటి దాన్ని నేను రూఢిగా బతికొండగానే తెలుసుకున్నాను కనుక ఇక మనసుతో నాకు పని లేదు, నేను ప్రాణశక్తిని అని నేను ఇంకొక శరీరం తీసుకోవాలని అనుకోను. ప్రాణశక్తిగా ప్రాణశక్తిలో మిగిలిపోతాను. మనసు దానంతటా అదే శరీరంతో పాటు నిర్మూలం అయిపోయినట్టేక. ఎందుకని నాకు అవసరం లేదుగా. శరీరం ఉన్నంత వరకే దాని పని. శరీరం లేనప్పుడు మనసుతో నాకేం పని? అందువల్ల శరీరం ఉండగా ప్రాణశక్తిని నేనన్న ఎరుకను పొందాలి. అంతే తప్ప ఇక్కడ ఏ కల్పనలు లేవు, మహిమలు లేవు, మాయలు లేవు, అద్భుతాలు లేవు, దయ్యాలు లేవు, భూతాలు లేవు, కల్పనలు లేవు, క్షుద్ర పూజలు లేవు, ఆ పూజలు లేవు, ఈ పూజలు లేవు, చేతబడులు లేవు. ఏమి చెప్పినా నమ్మకండి లేవు. మిమ్మల్ని భయభ్రాంతులకు గురి చేయటానికి తయారు చేస్తున్నారు. అనేక మంది దొరికిపోయి దొంగలుగా దొరికిపోతున్నారు. అయినా మళ్ళీ కొత్తళ్ళు పుట్టుకొస్తారు. ఎందుకంటే మోసం ఎప్పుడూ ఉంటుంది ప్రపంచంలో. అయితే మోసం ఎలా బతుకుతుంది? అది ఆధ్యాత్మికతలో అయినా, భక్తిలో అయినా, దైవ మార్గంలో అయినా, భౌతికంలో అయినా మోసం ఎలా కుదురుతుంది? ఎవరిని మోసం చేయగలుగుతారంటే ఆశ ఉన్నోడు మోసపోతాడు. మనమే వెళ్తాం, తాళ్ళు కావాలి, తాయెత్తులు కావాలి, రక్షరేకులు కావాలి, రంగురాళ్ళు కావాలి, ఉంగరాలు కావాలి, మాకు అవన్నీ పెట్టండి, మేము కష్టపడకుండా మేము డెవలప్ అయిపోవాలి, మాకంతా వచ్చేయాలి, సంపదలు వచ్చేయాలి. తృప్తి లేదుగా మనకి. అందుకని ఆశ ఉన్నోళ్ళు మోసపోతారు, భయం ఉన్నోళ్ళు మోసపోతారు. ఎందుకు భయం? ధర్మంగా బతికితే భయం ఉంది. నీకు ఎంత భయం ఉన్నా చచ్చిపోక తప్పదుగా. అందుకని జ్ఞానం తెలిసిన జ్ఞాన బలం కావాలి. ఇప్పుడు జ్ఞాన బలం ఉన్నవాళ్ళు హాయిగా మంచిగా బతుకుతారు, సంతృప్తిగా బతుకుతారు. మరణాన్ని వాళ్ళే ఆహ్వానిస్తారు. ఎందుకని? నేను జీవన్ముక్తుడైనటువంటి అనంత ఆత్మశక్తి స్వరూపుడునైనప్పుడు మరణంతో నాకేం పని? శరీరం శిథిలమైపోద్ది. అందుకని ఆ స్థితిని ఇప్పుడు శరీరం ఉండగానే తెలుసుకోవాలి. అది తెలుసుకోమని మహాత్ములు వెనక నుంచి చెప్పుకుంటూ వచ్చింది. అదే ఆధ్యాత్మిక చదువు, అదే ఆత్మజ్ఞానం చదువు, అదే దాన్ని అందించారు. అలా తెలుసుకుంటాం అంత సాధ్యమైన సామాన్యమైన విషయం కాదు. అందుకని సత్యం కూడా చెబుతున్నాం. ఏంటయ్యా అంటే జగత్తంతా మిథ్య, మాయ, భ్రమ ఉన్నట్టుగా అనిపిస్తుంది నీకు, అంతే. కానీ నువ్వు తెలుసుకో, లేకపోతే నీ ఇష్టం. నువ్వు ఆ మిథ్యలోనే బతుకుతా, మాయలోనే బతుకుతా, భ్రమలోనే బతుకుతా అంటే మేం చేయగలిగింది ఏం లేదు, ఎవరో చేయగలిగింది ఏం లేదు. కానీ సత్యము అయితే తెలుసుకోవచ్చు. ఎవరు తెలుసుకోగలరు అని సహజంగా వాళ్ళు మనుషుల్ని పరిశీలించిన విధానంలో కోటాను కోట్లలో ధీరులైన వాళ్ళు దాన్ని తెలుసుకోగలుగుతారు. ధీరులు అంటే ఏంటి? తనకున్నదాంతో సంతృప్తిగా ఉండి తనతో తాను బతికి, తనలో తాను బతికి, ఈ మాయలు, మహిమలు, అద్భుతాలకు లోను కాకుండా, ఈ దయ్యాలు, భూతాలు, కల్పనలకు లోను కాకుండా మనసుని స్థిరముగా పెట్టుకొని సత్కార్యములు చేస్తూ, సద్జ్ఞానమును వింటూ, సత్కార్యములతో సద్జ్ఞానముతో జీవితాన్ని మంచితో ధర్మంగా గడిపిన వాళ్ళు ఆత్మజ్ఞానం దాకా వెళ్ళిపోతారు. ఇంత ప్రజానీకంలో అటువంటి వాడు కోటికి ఒక్కడెవడో దొరుకుతాడంతే. మిగిలిన వాళ్ళందరికీ మాయే బాగుంటుంది, అజ్ఞానమే బాగుంటుంది, ఇదే బాగుంటుంది. ఎందుకంటే ఆశ, దురాశ, అత్యాశ లేనోళ్ళు ఉండరయ్యా. అందరూ శరీర భావంతో ఆశతో పోతారు. అందుకని వాళ్ళే మోసపోతారు, మనం ఏం చేయలేమని చెప్పారు. ఆశ ఉన్నోళ్ళు మోసపోతారు. కాబట్టి మిమ్మల్ని మీరు చదువుకుంటారా, చదువుకోరా, మిమ్మల్ని మీరు తెలుసుకోరా, మిమ్మల్ని మీరు చెడులోంచి మంచికి మార్చుకుంటారా, మార్చుకోరా, మీ మనసుని జ్ఞాన బలంతో నింపుకోరా, అలా బలహీన మనస్సే తయారు చేసుకుంటారా, ఇది ఎవరిష్టం అన్నది. ఇందులో ఎవరు బలవంతం చేయగలరు? అసలు ఎవరి వల్ల అవుద్ది? ఎవరిని వాళ్ళు సంస్కరించుకోవటం. ఉద్ధరేదాత్మదాత్మానం అన్న కృష్ణ భగవానుని మాట ప్రకారం ఎవరిని వాళ్ళు సంస్కరించుకొని, ఎవరిని వాళ్ళు మంచిలోకి తెచ్చుకొని, ఎవరి జ్ఞానాన్ని వాళ్ళు పొంది, ఎవరికి వాళ్ళు నేను శక్తి స్వరూపుణ్ణి, నశించిపోయే శరీరం నేను కాదు, నేను శక్తి స్వరూపురాల్ని, నశించిపోయే శరీరం నేను కాదని ఆ శక్తి తత్వానికి సంబంధించినటువంటి ఆత్మజ్ఞానాన్ని వాళ్ళు ఆసక్తితో తెలుసుకోవాలి. ఎవరు చెబుతారు? వాళ్ళని జిజ్ఞాసువులు, ముముక్షువులు అని పిలుస్తారు. అలా ముముక్షత్వాన్ని, జిజ్ఞాసత్వాన్ని మీరు కల్పించుకోవాలి. అదే సాధన. ఆ సాధన కోసం ఈ ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువు మాట్లాడుకున్నాక మళ్ళీ ఊరుకుంటే కాదు, మంచిగా జీవించడానికి ప్రయత్నించే సాధన కూడా చేసుకోవాలి. సోదరు అడిగినటువంటి ప్రశ్నకి నేను నాకు తెలిసినంత వరకు చెప్పే ప్రయత్నం చేశాను. మీకు అర్థమవుతుందేమో అనుకుంటున్నాను. అర్థమైతే శుభం, మంచిది. అర్థం కాకపోతే మళ్ళీ ఏం అర్థం కాలేదో స్పష్టంగా అడగండి, మళ్ళీ మాట్లాడుకుందాం. అనవసర భయాలకు అసలు లోను అవ్వకండే. మనసు చేసే కల్పన, మాయా, భ్రమది. కొంతమంది మనుషులు సృష్టించి వీటిని మనుషులను భయభ్రాంతులకు గురి చేసేటువంటి దుర్మార్గ నీచ మనస్తత్వం ఉన్న వాళ్ళు వెనక నుంచి సృష్టించుకుంటూ వస్తున్నారు. ఇప్పటికీ దాన్ని సృష్టించి బలపరిచే వాళ్ళు ఉంటారు.
ఆ వైపు వెళ్ళకండి. సృష్టి శక్తి ఎప్పుడు పవిత్రమైన అనంత ఆత్మశక్తి. అందులో దుష్టత్వాన్ని మనుషులు స్వార్థపూరితంగా చొప్పిస్తున్నారు తప్ప అసలు సృష్టి శక్తి పవిత్రమైనది, నిర్మలమైనది, నిశ్చలమైనది. అందుకే దాన్ని దైవశక్తి అన్నాం. అదే విశ్వశక్తి, అదే అనంత ఆత్మశక్తి, అదే బ్రహ్మము. దానిని పట్టుకునే ప్రయత్నం చేద్దాం. నేను చెప్పింది నచ్చని వాళ్ళు నన్ను క్షమించి వదిలేయండి, నేను అతి సామాన్యుడును. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.